యా. సో ఎప్పుడైతే నేను ఇంటి ఏ ఈక్వల్ 10 అంటున్నామో, ఏకి ముందు డేటా టైప్ పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే ఎంటైర్ మన ప్రోగ్రామింగ్లో ఏ వాల్యూని మనం చేంజ్ చేయాలి అని అనుకుంటే సో ఓన్లీ ఇంటిజర్ వాల్యూస్తోనే చేంజ్ చేస్తాం. ఎందుకంటే ముందుగానే దాన్ని డిక్లేర్ చేసేస్తాం. ఇంట్ అనేది దీని యొక్క డేటా టైపు, అంటే ఈ మెమరీ లొకేషన్లో ఓన్లీ ఇంటిజర్స్ మాత్రమే మనం ప్లేస్ చేయగలుగుతాము. ఓకేనా. ఇన్ కేస్ నేను ఫ్లోటింగ్ పాయింట్ కానీ క్యారెక్టర్స్ ఇస్తే ఎర్రర్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మీరు ఇంట్ ఇచ్చారు, ఇంటిజర్ టైప్స్ వరకు ఇది యాక్సెప్ట్ చేస్తుంది, వేరే అదర్ టైప్స్ అనేవి యాక్సెప్ట్ చేయదు అని. సో దట్ ఈస్ కాల్డ్ టైప్డ్ లాంగ్వేజ్ ఇక్కడ. బట్ వెరాస్ మనం జావా స్క్రిప్ట్ లో చూసుకుంటే ఇంట్ అనేది ఇలాంటివి ఉండవు అనమాట మనకు. లైక్ వ్యార్ అని ఉంటుంది, లేదంటే లెట్ అని ఉంటుంది, కాన్స్టెంట్ ఇలాంటివి ఉంటాయి. అంతేగాని డేటా టైప్స్ ఉండవు అనమాట. లైక్ వ్యార్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. వ్యార్ అంటే ఏ టైప్ అయినా పెట్టుకోవచ్చు, 10 పెట్టుకోవచ్చు, తర్వాత ఇంకొకసారి గోయింగ్ ఫార్వర్డ్ మేబీ ఇంకొక వాల్యూ పెట్టుకోవచ్చు, స్ట్రింగ్ వాల్యూ పెట్టుకోవచ్చు, నంబర్స్ నేమింగ్స్ పెట్టుకోవచ్చు, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ పెట్టుకుని సపోర్ట్ చేస్తుంది. బట్ దానివల్ల అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. నేను అది జావా స్క్రిప్ట్ లో చెప్తాను అనమాట. అక్కడ డేటా టైప్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఇలాంటి మనకు గ్లోబల్ డేటా టైప్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, తర్వాత ఈ టైప్డ్ లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్ లోకి ఎప్పుడు వచ్చింది, ఎక్మా స్క్రిప్ట్ అంటే ఏంటి, సో స్పెసిఫికేషన్ ఏంటి, ఇదంతా కానీ మనం అక్కడ నేర్చుకుంటాం. ప్రస్తుతానికి అయితే జావా అనేది టైప్డ్ కాబట్టి ఇంటర్న్ పెట్టాము. సో అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ ఇదంతా అడ్వాన్స్ అవుతూ ఉంది కదా. సో ఈ పైథాన్లో కానీ, మనకి యాంగులర్లో కానీ, రియాక్ట్లో కానీ, ఫంక్షనల్ రూబీలో కానీ ఈ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ వచ్చిన తర్వాత సో 11 జావా జేడీకే 11లో తీసుకొచ్చారు దీనికి కానీ, లైక్ గ్లోబల్ టైప్గా అనమాట. అంటే వ్యార్ అనేది కానీ సపోర్ట్ చేస్తుంది జావాలో ఫ్రమ్ జేడీకే 11 అన్వర్డ్స్. ఓకేనా. ప్రస్తుతానికి మనకి ఇంపార్టెంట్ వచ్చేసి ఇంటీజర్ అనమాట, అంటే టైప్డ్ లాంగ్వేజ్. కాబట్టి ఏదైతే మనం డేటా టైప్ పెడుతున్నామో అటువంటి వాల్యూస్, అటువంటి లిటరల్స్ని మాత్రమే ఆ వేరియబుల్లో యూజ్ చేయగలుగుతాం ఎంటైర్ ప్రోగ్రామింగ్ లెవెల్లో. ఓకేనా. సో దట్ ఈస్ కాల్డ్ డేటా టైప్. డేటా టైప్ అంటే ఏం చెప్పుకుంటున్నాం, సో ద టైప్ ఆఫ్ ది వాల్యూ విచ్ వి స్టోర్ ఇన్సైడ్ ది వేరియబుల్లో స్టోర్ చేసేటటువంటి వాల్యూ యొక్క టైప్ని రిప్రజెంట్ చేసేదే డేటా టైప్ అనమాట. ఈ డేటా టైప్స్ మనం ఎన్నని చెప్పాము ఇక్కడ. సో టోటల్గా మనకు 8 డేటా టైప్స్ ఉన్నాయి. వీటిని ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాము. వీటికి క్లాస్ టైప్ అని వేరే వస్తే దాన్ని వ్రాపర్ క్లాసెస్ అంటాం. సో అది తర్వాత అది. సో ఇక్కడ వచ్చి మెయిన్గా మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చి 8 ఉన్నాయి మనకు. ఏంటది, ఫస్ట్ ఇది బైట్, షార్ట్, క్యార్, ఇంటూ, ఫ్లోట్, లాంగ్, డబుల్ అండ్ బోలియన్. ఈ 8 డేటా టైప్స్ అనేవి మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటున్నాం అనమాట. ఈ 8లో కానీ మనం కేటగరైజ్ చేస్తే నంబర్స్ని స్టోర్ చేసుకునేటటువంటి డేటా టైప్స్ వచ్చి 4 ఉంటాయి. బైట్, షార్ట్, ఇంటూ, లాంగ్. అదేవిధంగా ఫ్లోటింగ్ పాయింట్స్ అంటే ఫ్రాక్షనల్ నంబర్స్, పాయింట్స్ పెడతాం కదా, ఇటువంటివి స్టోర్ చేసుకునేవి, డెసిమల్ పాయింట్స్ రిలేటెడ్ డేటా స్టోర్ చేసుకునేటటువంటి డేటా టైప్స్ 2 ఉంటాయి, ఫ్లోట్ అండ్ డబుల్ అనమాట. దాంతోపాటు ఇంకా మనకు ఉండేది క్యారెక్టర్ అనేది ఉంది, క్యార్ అని. దీంట్లో ఏంటంటే సింగిల్ క్యారెక్టర్ అనేది యూజ్ చేస్తాం. లైక్ సింగిల్ కోట్స్లో ఏదైనా అది నంబర్ అయినా కావచ్చు, ఆర్ ఆల్ఫా న్యూమరిక్, ఆల్ఫాబేట్ అయినా కావచ్చు. ఓకేనా. ఓన్లీ సింగిల్ అనేది యూజ్ చేయాలన్నమాట, సింగిల్ క్యారెక్టర్. ఓకేనా. సో దానికి క్యార్ అంటాం, క్యార్ డేటా టైప్. బూలియన్ అంటే దానికి ట్రూ కానీ ఫాల్స్ కానీ ఈ రెండింటినే తీసుకుంటుంది, ఇంకేరేది ఏం తీసుకోదన్నమాట. అర్థమైందా. సో ఇక్కడ దాకా చూసాం. ఇక్కడ దాకా ఏదైనా డౌట్ ఉందా ఈ ప్రాసెస్లో, ఇంకేమన్నా డౌట్స్ కానీ, ఇంకొకసారి రిపీట్ చేయాల్సినటువంటి థింగ్ కానీ ఏదైనా ఉందా? Sir, what is variable and identifier? ఐడెంటిఫైర్ ఇట్స్ లైక్ మనం ఒక వాల్యూని ఐడెంటిఫైర్ అంటే నేమ్లోనే ఉంది చూడండి. ఇప్పుడు మనకు ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ ఐడెంటిఫై చేసేటటువంటి ఒక యూనిక్ థింగ్ అనమాట. అంటే ఏంటి, నేమ్ కదా. సేమ్ వే ఇక్కడ ఈ వాల్యూని మనం వాట్ వి కాల్ మనం ఎంటైర్ ప్రోగ్రామ్లో యూజ్ చేసుకున్న దానికి పెట్టేటటువంటి పేరునే ఐడెంటిఫైర్ అంటాం. అంటే దాన్ని పర్టికులర్గా ఐడెంటిఫై చేయడానికి మనం యూజ్ చేసేటటువంటి పేరు అనమాట. సో వేరియబుల్ అంటే ఇట్స్ మెమరీ లొకేషన్, దానికి పెట్టే నేమే ఐడెంటిఫైర్. అర్థమైందా. ఇన్డెప్త్గా చూడాలంటే సో మనం వేరియబుల్ అంటే చెప్పినప్పుడు నేమ్ ఆఫ్ ది మెమరీ లొకేషన్, ఒక మెమరీ లొకేషన్లో పెట్టే నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ని ఐడెంటిఫైర్ అని చెప్తున్నాం అనమాట. ఐడెంటిఫైర్ అంటే ఇట్స్ ఎ యూనిక్ నేమ్ టు ఐడెంటిఫై దట్ పర్టికులర్ లొకేషన్. ఆ లొకేషన్ ఐడెంటిఫై చేయడానికి మనం పెట్టేటటువంటి వేరియబుల్. సో వేరియబుల్ నేమ్ అన్నా ఐడెంటిఫైర్ అన్నా ఒకటి. వేరియబుల్ నేమ్ అన్నా, వేరియబుల్ అనేది ఇట్లా మెమరీ లొకేషన్, వేరియబుల్ నేమ్ అనేది మనం పెట్టేటటువంటి నేమ్ అనమాట. దాన్ని మనం ఇంకొక సినోనిమ్గా ఐడెంటిఫైర్ అని కానీ చెప్పుకోవచ్చు అనమాట. ఐడెంటిఫై చేయడానికి పర్టికులర్ వాల్యూస్ని, పర్టికులర్ మెమరీ లొకేషన్ ఐడెంటిఫై చేయడానికి మనం యూజ్ చేసేటటువంటి నేమ్ అనమాట ఐడెంటిఫైర్ అంటే. ఓకేనా. Yes, sir. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఇంకేం చెప్పుకున్నామంటే ఇక్కడ ఓకే ఇంటిజర్ నెంబర్స్లో 4 ఉన్నాయి కదా. ఎందుకు 4 వచ్చాయంటే సో మెయిన్గా మనకు మెమరీ మేనేజ్మెంట్, అగైన్ మనకు మెమరీ యూటిలైజేషన్ అంటే చాలా ఇంపార్టెంట్ మనకు ఇక్కడ జావాలో. సో అందుకని మనకి ఏ లాంగ్వేజ్తో కంపేర్ చేసినప్పుడు ఇది జావా అనేది చాలా సెక్యూర్డ్ లాంగ్వేజ్ అనమాట.
అందుకని ఇప్పటికీ లాట్ ఆఫ్ ఓల్డర్ టెక్నాలజీస్ అందరూ ఇప్పుడు జావాని యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తే మనకి ఎప్పుడైతే మనం ఒక వాల్యూని మనం డేటా టైప్ రిప్రజెంట్ చేస్తామో ఆ వేరియబుల్ స్పేస్కి మనం మెమరీ లొకేషన్కి డేటా టైప్ పెడుతున్నాము. బేస్డ్ ఆన్ ఆ డేటా టైప్ని బట్టి మనకు ఆ పర్టికులర్ లొకేషన్ అనేది ఇలా డివైడ్ అయిపోతుంది అనమాట. 8 బిట్స్గా, అంటే 8 బిట్స్ అంటే ఒక బైట్ అని మీనింగ్ 8 బిట్స్గా ఉంటుంది. 8 బిట్స్గా అది డివైడ్ అయిపోతుంది అనమాట. సో మనం ఇక్కడ 4 ఇంట్ అని పెట్టామనుకోండి, ఇంట్ అంటే 4 బైట్స్ కదా సైజ్. సో ఆ ఇంట్ అనేటటువంటి ఈ బ్లాక్ ఏదైతే ఉందో మెమరీ లొకేషన్ ఉందో దానికి ఇటువంటి 4 బ్లాక్స్ వస్తాయి. అంటే 32 బిట్స్ అనమాట. 32 బిట్ స్పేస్ అనేది ఎంటీ క్రియేట్ అయిపోతుంది అనమాట. ముందుగానే ఎంటీ స్పేస్ క్రియేట్ అయిపోతుంది. దాంట్లో మనం పెట్టే వాల్యూస్ ఉంటాయి కదా, ఆ వాల్యూని కన్వర్ట్ చేసుకొని బైనరీ కోడ్లోకి, ఆ బైనరీ కోడ్ ఫార్మెట్లో స్టోర్ చేసుకుంటుంది అది ఇంటర్నల్గా మెమరీలో. ఓకే, నార్మల్గా మనం 10 ఇస్తే 10గా స్టోర్ అవ్వదు. అది ఇంటర్నల్గా అది కంప్యూటర్ లాంగ్వేజ్, అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకొని, అంటే 0s 1sలో కన్వర్ట్ చేసుకొని అది స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు మనం ఆ పర్టికులర్ చిన్న లాంగ్వేజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చిన్న సైజ్ అనుకోండి, వాటి కాదు మన యూసేజ్ వచ్చేసి తక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 అన్నాం అనుకోండి, ఈ 10 అనేది విత్ ఇన్ 1 బ్లాక్లో సెట్ అయిపోతుంది అనమాట. అలాంటప్పుడు మనం ఇంట్ ఇచ్చామనుకోండి 32 బిట్స్ వస్తాయి. 32 బిట్స్ అనవసరం వేస్ట్ అయిపోతుంది కదా. సో దీనికి బదులు వేరే దానికి యూస్ చేసుకోవచ్చు అనమాట. అందుకని ఇటువంటి యూటిలైజేషన్ లేకుండా మెమరీ యూటిలైజేషన్ కోసం, ఆప్టిమైజ్ చేయడానికి కోసం ఇలాంటివి సజెస్ట్ వచ్చాయి మనకు. సో ఏదైనా చిన్న వాల్యూ స్టోర్ చేయాలంటే మనం బైట్ అనేది యూస్ చేస్తాం. బైట్స్ యొక్క కెపాసిటీ వచ్చి 8 బిట్స్ అనమాట. అదే షార్ట్ అయితే ఇట్స్ లైక్ 2 బైట్స్. ఓకేనా, అంటే బైట్స్ వచ్చి 2 ఉంటాయి. అంటే 2 బైట్స్ 2 × 8 16 బిట్స్ ఉంటుంది. ఇంట్ అంటే 4 బైట్స్ ఉంటుంది. దానికంటే పెద్ద వాల్యూ లైక్ అకౌంట్ నెంబర్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, ఇలాంటివి మోర్ దాన్ 10 నెంబర్స్, అలాంటి పెద్ద నెంబర్స్ యూస్ చేయాలంటే లాంగ్ అనేది యూస్ చేస్తాం. సేమ్ వే ఫ్లోటింగ్ పాయింట్లో కానీ అలానే ఉంటుంది. 2 ఉంటాయి. ఫ్లోటింగ్లో వచ్చేసి సర్టైన్ నంబర్స్ ఉంటాయి. 4 or 6 సంథింగ్ డెసిమల్స్ కావాలంటే ఫ్లోట్ వాడతాం. డబుల్ అంటే మోర్ దాన్ 8 డెసిమల్స్ కావాలి అనుకుంటే దానికంటే కొంచెం పెద్దది అనమాట డబుల్ అనేది. సో బేస్డ్ ఆన్ దట్ మనకి రిక్వైర్మెంట్ ఉన్నటువంటి నంబర్ని బట్టి మనం డేటా టైప్ అనేది చూస్ చేసుకుంటాం. చిన్న నెంబర్స్ స్టోర్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ ఉంది, జెండర్లో ఎం కానీ ఎఫ్ కానీ, అంటే ఫీమేల్ మేల్, దానికి సింగిల్ క్యారెక్టర్ యూస్ చేసుకోవాలి కాబట్టి క్యారెట్లోకి వెళ్ళిపోతే సరిపోతుంది, దానికి స్ట్రింగ్ అవసరం లేదనమాట. అదే ఫ్లోటింగ్ పాయింట్లో ఏదైనా యావరేజెస్, పర్సంటేజెస్ మనకు మోర్ డెసిమల్స్ కావాలి అని అనుకుంటే డబుల్లోకి వెళ్తాం, లేదంటే స్మాల్ డెసిమల్స్ ఉంటే సరిపోతుందంటే ఫ్లోటింగ్ పాయింట్లోకి వెళ్తాం అనమాట. అదేవిధంగా ఇక్కడ మొబైల్ నెంబర్స్ అండ్ అకౌంట్ నెంబర్ స్టోర్ చేయాలంటే లాంగ్ అనేది యూస్ చేస్తాం. ఇంటీజర్ వచ్చేసి సో నార్మల్గా ఇంటీజర్స్ ఎక్కువ యూస్ చేస్తాం మినిమం. ఇక్కడ లేదు మనకు ఖచ్చితంగా తెలుసు ఓన్లీ 2 డిజిట్ నెంబర్సే మనం యూస్ చేస్తాం ఎంటైర్ ప్రోగ్రామ్ లెవెల్లో అని అనుకున్నప్పుడు బైట్ కానీ షార్ట్ కానీ ఇట్లకి స్మాల్ సైజ్లోకి వెళ్తాం అనమాట. ఓకేనా, అది మనం చూసింది నిన్న. సో దాంతో ఒక ఎగ్జాంపుల్ ఒకటి చూసాం కదా. శాంపుల్ ఎగ్జాంపుల్ చూసాము. సో అన్ని బైట్ b = 10, ప్రతి డేటా టైప్కి ఒక వాల్యూని అసైన్ చేసుకున్నాము. అసైన్ చేసి దాన్ని ప్రింట్ చేసాం సింపుల్గా, అంతే. ప్రింట్ చేసి చూసాము. దాంతోపాటు ఇంకొకటి వరకు ఏమి ఇచ్చాను మీకు, దాని రేంజెస్ అనమాట. ఇప్పుడు బైట్ bలో ఏ రేంజ్ వరకు డేటా స్టోర్ చేయగలుగుతాం, షార్ట్లో ఎంత రేంజ్ అంటే ఎంత నెంబర్ వరకు స్టోర్ చేయగలుగుతాం, అందుకంటే ఎక్కువ స్టోర్ చేస్తే ఏమవుతుంది అని మీకు ఇచ్చాను. సో ఆ టేబుల్ కానీ మీకు కావాలంటే నోట్ చేసి పెట్టుకోండి. మనకు ఫస్ట్ బైట్ షార్ట్ వరకు అట్లీస్ట్ నేర్చిపెట్టుకోండి. రిమైనింగ్ రేంజెస్ మనకు నేర్చుకున్నా కానీ గుర్తుండవు అంత పెద్ద నంబర్స్. సో దాన్ని ఇంటర్వ్యూలో అడిగినప్పుడు తెలివిగా చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు. లేదంటే ఒక రౌండెడ్ వాల్యూ కావాలంటే చెప్పేదానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూసాం కదా డేటా టైప్స్, రేంజెస్ ఇన్ జావా. సో ఇలా ఉంటాయి అన్నమాట. సో ఏదైనా ఒక సైట్లోకి వెళ్తే మీకు రేంజెస్ టేబుల్ అనేది ఇలా ఉంటుంది. సో బయటకి అయితే మనకు బ్లైండ్గా గుర్తుంటుంది -128 నుంచి 127 వరకే ఉంటుంది. అంటే 127 వరకు ఇది యాక్సెప్ట్ చేస్తుంది. మీరు 128 కానీ ఇచ్చారనుకో బయట డేటా టైప్లోకి ఎర్రర్ అనేది త్రో చేస్తుంది అనమాట. అంటే చిన్న దాంట్లోకి పెద్ద వాల్యూ అనేది యాడ్ చేస్తున్నారు అనే విధంగా. సో ఇక్కడ షార్ట్ వచ్చి 2 బైట్స్ అంటే -32,000. సో అరౌండ్ వాల్యూ చెప్పండి, 32,000 అనేది గుర్తుపెట్టుకోండి చాలు. ఆ నెంబర్స్ గుర్తుండకపోయినా మీకు. సో అరౌండ్ 32,000 అని చెప్పొచ్చు అనమాట. తర్వాత ఇంటీజర్ 4 అన్నారు కాబట్టి సంథింగ్ ఈ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ అసలు గుర్తుపెట్టుకోవడం మేబీ ఐఎమ్ నాట్ షూర్. సో అంత దూరంగా అడగరు. అడిగితే ఈ ఫస్ట్ రెండు వాల్యూస్ని అట్లీస్ట్ చెప్పేదానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఇలా ఉంటుంది సైజ్ అనేది. సో ఇంటీజర్ సైజ్ వచ్చి ఈ లెవెల్లో ఉంటుంది అనమాట. తర్వాత లాంగ్ సైజ్ వచ్చేసి ఇట్స్ ఏ బిగ్గర్ నెంబర్ అనమాట. తర్వాత సేమ్ ఫ్లోటింగ్ అని 4 బైట్స్ ఉంటుంది. 6 to 7 డెసిమల్స్ స్టోర్ చేసుకోవాలంటే ఫ్లోటింగ్కి వెళ్తాం. డబుల్ అంటే ఇట్స్ లైక్ 15 డెసిమల్స్ స్టోర్ చేసుకోవాలి. మోర్ దాన్ 8 ఆర్ మోర్ దాన్ 10 స్టోర్ చేసుకోవాలంటే డబుల్కి వెళ్తాం.
బూలియన్ వచ్చి ఓన్లీ 1 బిట్ అనే సైజ్ ఉంటుంది, దాంట్లో ఓన్లీ ట్రూ కానీ ఫాల్స్ కానీ ఉంటుంది అనమాట. ఓకేనా. తర్వాత క్యారెక్టర్ వచ్చేసి 2 బైట్స్ ఉంటుంది. సో ఇది వచ్చేసి దీంట్లో ఒక సింగిల్ క్యారెక్టర్ స్టోర్ చేసుకున్న దానికి. సో ఇక్కడ ఒకటి చెప్తాను, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఒకటి యాడ్ చేస్తాను. క్యార్కి వచ్చేసి మనకు ప్రీవియస్ లాంగ్వేజెస్లో చూసుకుంటే ఓన్లీ 1 బైట్ ఉంది సైజ్ అనేది. బట్ ఇక్కడ జావాలో వచ్చి ప్రీవియస్గా జావాలో కానీ 1 బైట్ ఉండింది, బట్ ఇప్పుడు 2 బైట్స్ చేశారనమాట. ఎందుకు చేశారు అని అంటే, సో క్యారెక్టర్లో మనం సింగిల్ వాల్యూ స్టోర్ చేస్తున్నాం కదా. సింగిల్ వాల్యూ అంటే ఏంటి, మన కీబోర్డ్లో మీరు కీబోర్డ్ని మీ సిస్టంలో ఉన్న కీబోర్డ్ చూస్తే మీ కీబోర్డ్లో A to Z, ఓకేనా, A to Z ఆల్ఫాబెట్స్ 1 to 0, 0 to 9 అనే నంబర్స్. అదే కాకుండా మనకి ఇక్కడ చూసే స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, F1 నుంచి F11 ఉంటాయి, అదే F12 ఉంటాయి. అదేవిధంగా ట్యాబ్, క్యాప్స్ లాక్, షిఫ్ట్, కంట్రోల్, ఫంక్షన్ కి, విండోస్ కి, ఆల్ట్ కి, స్పేస్ బార్, ఈ స్పెషల్ సింబల్స్, స్టార్, ఈ సింబల్స్ ఉన్నాయి కదా, ఈ స్పెషల్ సింబల్స్ ఇవన్నీ కలిపి మన ఇండియన్లో మనం యూజ్ చేసే ఇండియన్ కీబోర్డ్లో ఉన్నటువంటి వాల్యూస్ అన్ని కలిపితే ASCII వాల్యూస్ ఉంటాయి ప్రతి దానికి. ఐ థింక్ మీకు కంప్యూటర్ బేసిక్స్లో తెలుసుంటాయి. ASCII values table, ASCII tables are సో అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అని ఉంటాయన్నమాట. మనకంటే ప్రతి కీకి ఒక వాల్యూ ఉంటుంది అనమాట. ఒక టేబుల్ చూసారంటే మీరు టేబుల్ ఇచ్చుంటారు తెలిసి, యా ASCII టేబుల్ ఇలా ఉంటుంది. సో 0 నుంచి 9, 0 మన నంబర్స్ ఉన్నాయి కదా వాటికి ఉంటాయన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి స్పేస్కి, స్పేస్, ఎక్స్క్లమేషన్, స్పెషల్ సింబల్స్ ఉన్నాయి కదా వీటికి. తర్వాత వీటికి ఈ డెసిమల్స్, హెక్సా నంబర్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ నంబర్స్ ఉంటాయి ఇక్కడ ఇలాగా. తర్వాత @ A నుంచి క్యాపిటల్ ఏస్కి, తర్వాత స్మాల్కి, స్మాల్ వాటికి ఈ రెడ్ కలర్లో ఉన్నాయి కదా, ఇవంతా మనం ASCII వాల్యూస్ అంటాం అనమాట. ASCII టేబుల్ ఇది. సో ఈ వాల్యూస్ ఏంటంటే మనం ఇప్పుడు ఏ అనే లెటర్ క్లిక్ చేసాం అనుకోండి, అది వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఏ అని క్లిక్ చేస్తే 61 అనేది బ్యాక్ ఎండ్కి వెళ్తుంది. 61 తీసుకుంటే 61 వచ్చి బైనరీ కోడ్లో కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. ఇలా కన్వర్ట్ చేసుకొని ఈ ప్రతి కీబోర్డ్లో ఉన్న ప్రతి లెటర్కి ఎంత కన్వర్ట్ చేసినా కానీ 1 బైట్ అనేది ఎనఫ్ అనమాట. అర్థమైందా, అంటే 8 బిట్స్లో సెట్ అయిపోతుంది. ప్రతి కీలో మన కీబోర్డ్లో ఉన్న ప్రతి కీ యొక్క బైనరీ కోడ్లో కన్వర్ట్ చేసినప్పుడు అది 1 బిట్కి సరిపోతుంది. సో అందుకని మనకు 1 బిట్ అనేది 1 బైట్ అనేది ఇంటర్నల్గా ప్రీవియస్ లాంగ్వేజెస్లో కానీ ప్రీవియస్ వర్షన్ ఆఫ్ జావాలో కానీ ఉండింది. గోయింగ్ ఫార్వర్డ్ మనకు 2 బైట్స్ ఎందుకు చేశారంటే, ఇది ఓన్లీ ఇంగ్లీష్ మనం యూజ్ చేసేటంటే ఇంగ్లీష్ కీబోర్డ్. దీంతో పాటు అడిషనల్గా మనకి ఏమొచ్చాయంటే లాట్ ఆఫ్ లాంగ్వేజెస్ వచ్చాయి కదా మనకి, అంటే వరల్డ్ వైడ్గా లాట్ ఆఫ్ లాంగ్వేజెస్ వచ్చాయి. ఇంటర్నేషనలైజేషన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు మనం ఇదే ల్యాప్టాప్ని మనం వేరే కంట్రీకి వెళ్ళామనుకోండి, వేరే కంట్రీకి వెళ్ళి ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చైనాకి వెళ్ళామనుకోండి, చైనాలో ఓపెన్ చేస్తే చైనీస్ లాంగ్వేజ్లో డిస్ప్లే అవుతుంది ఎంటైర్ సైట్ అనేది, మీకు గమనించారో లేదో. తర్వాత మళ్ళీ కొన్ని వెబ్సైట్స్ వచ్చి తెలుగు లాంగ్వేజ్, ఇప్పుడు మన లోకల్గా అయితే తెలుగు లాంగ్వేజ్లో ఓపెన్ అవుతుంటాయి. ఓకే, బేసిక్ దాన్ని లొకేల్ అంటాం. అంటే ఆ పర్టికులర్ లొకేషన్ బట్టి మన బ్రౌజర్ వచ్చేసి లొకేల్ని గెట్ చేసుకుంటుంది. అది అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నారా లేదంటే వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ ఏంటి అనేది గెట్ చేసుకుని దాన్ని బట్టి మన వెబ్సైట్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. ఎంటైర్ కీబోర్డ్ కానీ మారిపోతుంది కదా చైనీస్ లాంగ్వేజ్లో. ఇప్పుడు మన మొబైల్లో తెలుగు కీబోర్డ్ ఎలా అయితే ఉందో చైనీస్ వాళ్ళకి చైనీస్ కీబోర్డ్ ఉంటుంది, అదే వేరే వాళ్ళకి వాళ్ళ కీబోర్డ్స్ ఉంటాయి. అవునా, ఇటువంటి కీబోర్డ్స్లో కానీ వాళ్ళ లెటర్స్ ఉంటాయి లాంగ్వేజెస్కి. కాబట్టి ఇప్పుడు ఏకి ఖచ్చితంగా 61 అంటే స్మాల్ ఏ అంతే, ఇట్స్ ఫిక్స్డ్ అనమాట. ఎంటైర్ వరల్డ్ వైడ్గా ASCII కోడ్ ఏకి వచ్చి 61, క్యాపిటల్ ఏకి వచ్చి 41, సంథింగ్ లైక్ దిస్ ఇలా ఉంటుంది అనమాట. సో అదేవిధంగా వాళ్ళ క్యారెక్టర్స్ కానీ ఎక్కువ వాళ్ళ నెంబర్స్ ఉంటాయి. ఇంకా మేబీ ఇక్కడికి ఎండ్ అయిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 70కి ఎండ్ అయిపోయింది, లేదంటే ఇక్కడ అరౌండ్ మనం చూస్తే ఓకే ఈ డెసిమల్స్లో చూసుకుంటే 127 మ్యాక్సిమం చూసారా ఇక్కడ చూడండి 127 కదా. సో మనకు 1 బైట్ అంటే ఎంత వరకు సపోర్ట్ చేస్తుంది, 127 వరకు సపోర్ట్ చేస్తుంది కదా, అర్థమవుతుందా. 1 బైట్ అంటే మ్యాక్సిమం వాల్యూ ఎంత బైట్కి 127 కదా. సో ఇక్కడ డెసిమల్స్లో 0 నుంచి 127 వరకు మ్యాక్సిమం ఉంది, కాబట్టి 1 బైట్ అనేది యూజ్ చేసేవాళ్ళం ఇంతకుముందు. ఇప్పుడు ఏమైందంటే ఈ కీస్ కాకుండా వేరే కీస్, వేరే లెటర్స్ వచ్చినప్పుడు మేబీ 128, 129 ఇవి వచ్చి వేరే లాంగ్వేజెస్లో చైనీస్ లాంగ్వేజ్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు. ఓకే, సో ఆ లాంగ్వేజెస్ కీబోర్డ్స్ అన్ని ఉంటాయి అనమాట. సో అవి కానీ సపోర్ట్ చేసేటట్టుగా వాళ్ళు సేఫర్ సైడ్గా 2 బైట్స్ అనేది ఇంప్లిమెంట్ చేశారనమాట దేనికి, జావా లాంగ్వేజ్లో. అర్థమైందా. సో ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగే పని మేబీ అడగొచ్చు. సో ప్రీవియస్గా అయితే 1 బైట్ ఉంది, ఎందుకు 2 బైట్స్ జావాలో ఉంది క్యారెక్టర్ కంటే, సో దిస్ ఇస్ ద రీజన్. సో నాట్ ఓన్లీ ఇంగ్లీష్ కీబోర్డ్, సో దే ఆర్ కన్సిడరింగ్ లైక్ మల్టిపుల్ లాంగ్వేజెస్ కీబోర్డ్స్. ఓకేనా, మల్టిపుల్ లాంగ్వేజ్ కీబోర్డ్స్ వెన్ వీ కన్సిడర్ లైక్ ఓన్లీ ఇంగ్లీష్ కీబోర్డ్. సో ఆల్ లైక్ కీస్ ఏదైతే మనకు ఉన్నాయో సో వాటికి వచ్చేసి మ్యాక్సిమం 127 ASCII టేబుల్, 127 అనేది ASCII వాల్యూ ఉంటుంది. సో వేరే లాంగ్వేజెస్ని కానీ దృష్టిలో పెట్టుకొని కన్సిడర్ చేసి, సో అది ఆ లాంగ్వేజ్ కానీ సపోర్ట్, మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ ఉండాలి కాబట్టి మనకి
క్యారెక్టర్ యొక్క సైజ్ అనేది 2 bytes అనేది చేశారు, అంటే 16 bits చేశారనమాట. అర్థమైందా? సో మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ కోసం ఈ 2 bytes అనేది పెట్టడానికి పెట్టారనమాట జావాలో. సింపుల్ ఆన్సర్ వచ్చి మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్, మల్టీ లాంగ్వేజ్ కీబోర్డ్ సపోర్ట్ అనొచ్చు, లేకపోతే మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ అని కానీ చెప్పచ్చు అనమాట. అర్థమైందా? గాట్ ఇట్ రైట్? ప్లేస్ ఉన్నారా? డ్రాప్ అయిపోయింది. యా సార్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ జస్ట్ ఇప్పటి నుంచి మీకు చాలు నోట్ ప్యాడ్ మీకు ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. ఎలా సేవ్ చేయాలి, ఎలా రన్ చేయాలి, కమాండ్ ప్రాంప్ట్ ఎలా సేవ్ చేయాలి అనేది మీకు ఐడియా ఉంది కదా. సో ఇప్పటి నుంచి మనం కొంచెం అడ్వాన్స్కి వెళ్దాం. సో నోట్ ప్యాడ్ని వదిలేసి సో మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి డౌన్లోడ్ సబ్లైమ్ వాడుతుంది. సబ్లైమ్ టెక్స్ట్ అంటాం. ఇది ఒక ఎడిటర్ అనమాట. నోట్ ప్యాడ్కి అడ్వాన్స్ వర్షన్ అంతే. సో నోట్ ప్యాడ్ ప్లస్ అన్న వాడచ్చు, లేదంటే సబ్లైమ్ అన్న వాడచ్చు. సో సబ్లైమ్ ఈజ్ గుడ్. సో ప్రీవియస్గా నోట్ ప్యాడ్ ప్లస్ వాడేవాళ్ళం, ఇప్పుడు ఎక్కువ సబ్లైమ్ ఇప్పుడు మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం కదా, ఇది సబ్లైమ్ అంటే. ఓకేనా, కొంచెం నీట్గా ఉంటుంది. సో డౌన్లోడ్ సబ్లైమ్ టెక్స్ట్ అని కొట్టండి. కొడితే మనకు సబ్లైమ్ టెక్స్ట్ అనేది ఫస్ట్ వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు విండోస్ వర్షన్, లైనక్స్, మ్యాక్ ఓఎస్ బేస్డ్ ఆన్ మన వర్షన్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో బిల్డ్ 4152 ఓకే, 4166 ఇస్ ద అడ్వాన్స్డ్ వర్షన్. సో ఇక్కడ విండోస్ అనేది కనుక క్లిక్ చేసినారంటే మీకు డైరెక్ట్గా డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఈ లింక్ ఇస్తాను మీకు, ఒకసారి ఈ లింక్ని మనం దాంట్లో పెట్టేయండి, గ్రూప్లో పెట్టేయండి. ఎవరన్నా నేను చాట్లో ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను, బ్యాచ్ 5 గ్రూప్లో పెట్టేసేయండి. సో ఇది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. డౌన్లోడ్ చేస్తే EXE ఫైల్ వస్తుంది, దాన్ని డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ఎటువంటి చేంజెస్ చేయొద్దు, డబుల్ క్లిక్ చేసి నెక్స్ట్ ఫినిష్ చేసేయండి సింపుల్గా. ఓకేనా. సో దీంట్లో మనం ఇంకా వర్క్ చేస్తాం. ఎస్. సో నౌ వీఆర్ గోయింగ్ టు మూవ్ ఇన్ టు సంథింగ్ లైక్ టైప్ కాస్టింగ్. టైప్ కాస్టింగ్ అనే కాన్సెప్ట్ చూద్దాం ఒకసారి. సో టైప్ కాస్టింగ్ అంటే ఇట్స్ లైక్ ఎ సింపుల్ లైక్ కన్వర్టింగ్ one data type to another data type. ఓకేనా. సో ఒక ఇంటిజర్ వాల్యూని ఇంకొక ఫ్లోట్లో కన్వర్ట్ చేయడం, లేదంటే బైట్ వాల్యూని షార్ట్లో కన్వర్ట్ చేయడం, షార్ట్ వాల్యూని బైట్లో కన్వర్ట్ చేయడం, ఇలా కన్వర్షన్ అనేది ఉంటుంది. ఆ కన్వర్షన్ టైప్ అంటే ఏంటి, ఇక్కడ డేటా టైప్ అనమాట. డేటా టైప్ని కన్వర్ట్ చేసేటటువంటి ప్రాసెస్ని మనం టైప్ కాస్టింగ్ అంటాం. కన్వర్టింగ్ ఫ్రమ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్ అని చెప్పుకుంటాం సింపుల్గా. అర్థమైందా? సో దీంట్లో మనకు 2 టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటాం. ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటాం. సెకండ్ వన్ వచ్చి ఎక్స్ప్లిసిట్ అంటాం. ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్, ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అండ్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అని అంటాం అనమాట. దీంట్లో సింపుల్గా మనం చెప్పుకోవాల్సింది ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే, సో లోయర్ టైప్ టు హయ్యర్ డేటా టైప్కి కన్వర్ట్ చేసామనుకోండి, like converting from lower data type to higher data type. లోయర్ డేటా టైప్ నుంచి హయ్యర్ డేటా టైప్కి కన్వర్ట్ చేస్తే మనం దీన్ని ఏమంటాం, ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అని చెప్తాం అన్నమాట సింపుల్గా. అంటే ఏంటి, ఇక్కడ ఎగ్జాంపుల్ చూసారంటే మనం లోయర్ డేటా టైప్ అంటే ఏంటి, ఇక్కడ బైట్ అని తీసుకున్నాం అనుకోండి, బైట్ b ఈక్వల్స్ టు సంథింగ్ 10 అని పెట్టామనుకోండి, దాన్ని మనం షార్ట్లో పెట్టుకుంటాం. షార్ట్ SH is equals to b. ఆ b వాల్యూ తీసుకెళ్ళి నేను షార్ట్కి అసైన్ చేస్తాను అనమాట. ఓకేనా. సో ఈ డేటా బైట్ వాల్యూని, బైట్లో మనం స్టోర్ చేసిన వాల్యూని మనం షార్ట్కి అసైన్ చేస్తున్నాం. అప్పుడు SH అంటే SHలో వచ్చి బైట్ వాల్యూ అనేది స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఈ 10 వాల్యూ అనేది దీంట్లో స్టోర్ అయి ఉంటుంది సింపుల్గా.
అర్థమైందా? దీన్ని ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంట. సేమ్ ఇప్పుడు షార్ట్ వాల్యూని మేబీ ఇంటిజర్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు sh, ఎందుకంటే ఇది చిన్నది కదా, షార్ట్ అంటే ఇంటి కంటే చిన్నది కాబట్టి దాన్ని తీసుకెళ్ళి నేను ఇంట్లో పెట్టాను అనమాట. ఇంటి వాల్యూని లాంగ్లో పెట్టుకుంటున్నాను. చూడండి, లాంగ్ l ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ ఐలో ఉన్న వాల్యూ తీసుకెళ్ళి నేను i అనే వేరియబుల్లో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని నేను lకి అసైన్ చేస్తున్నాను. IL టైప్ ఏంటి? లాంగ్ టైప్ అనమాట. సో ఇది టైప్ కాస్టింగ్ యొక్క ప్రాసెస్. స్మాల్ టైప్ నుంచి స్మాల్ టైప్ని బిగ్గర్ టైప్లోకి పెడితే, దాంట్లో కానీ పెడితే, సో దాన్ని మనం ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటున్నాం. ఈ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ ఏమవుతుందంటే మనకు బై డిఫాల్ట్గా JVM టేకింగ్ కేర్ చేస్తుంది. JVM అనేది టేకింగ్ కేర్ చేస్తుంది. ఈ కన్వర్షన్ అనేది బయట ఇప్పుడు ఏదైతే ఇలా ఏదైతే రాసామో అది ఇది స్మాల్ నెంబరే కదా. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ థింక్ లైక్ ఒక స్మాల్ వెజల్, ఒక స్మాల్ కంటైనర్ ఉందనుకోండి, స్మాల్ కంటైనర్ ఉంది, లేదంటే జస్ట్ పావు కిలో వెజల్ కానీ ఇలాంటి ఉందనుకోండి, లేదంటే హాఫ్ లీటర్ అనుకోండి. హాఫ్ లీటర్లో సర్టైన్ లిక్విడ్ ఉంది. ఆ లిక్విడ్ని తీసుకెళ్ళి 1 లీటర్ క్యాన్లో కానీ 1 లీటర్ వెజల్లో నేను పోసినప్పుడు మనకేం ప్రాబ్లం రాదు, ఆటోమేటిక్గా తీసుకుంటుంది కదా. ప్రాబ్లం ఏం డేటాకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా? హాఫ్ లీటర్ కంటైనర్లో ఉన్న ఒక లిక్విడ్ కానీ ఒక డేటా కానీ సంథింగ్ ఏదన్నా తీసుకొని 1 కిలో అంటే పెద్దది అనమాట, దాంట్లో వేస్తున్నాం. 1 లీటర్ ఆర్ 1 కిలో ఏదైతే ఉందో దాంట్లో వేస్తున్నాం ఆ డేటాని తీసుకెళ్ళి. సో ప్రాబ్లం ఏమన్నా ఉందా? ఏం లేదు, హ్యాపీగా స్టోర్ చేసుకుంటుంది, అంతే కదా. సేమ్ వే ఇక్కడ స్మాల్ మెమరీ లొకేషన్లో స్మాల్ డేటాని తీసుకెళ్ళి లైక్ బిగ్గర్ టైప్ ఆఫ్ డేటా అంటే బిగ్గర్ కంటైనర్, ఇక్కడ లైక్ మెమరీ లొకేషన్ ఒక కంటైనర్ అనుకోండి, దాంట్లో వేస్తున్నాం అనమాట. దాంట్లో వేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఆ కన్వర్షన్ అంతా, ఇంటర్నల్ కన్వర్షన్ అంతా JVM టేక్ కేర్ చేస్తుంది. JVM అంటే ఏంటంటే ఇక్కడ ఇట్స్ లైక్ హార్ట్ ఆఫ్ ది జావా ప్రోగ్రామ్. ఎంటైర్ ఈ కంపైలరు, ఇంటర్ప్రెటర్, ఎవ్రీథింగ్ ఏదైతే ఉందో దీని అంతా కంట్రోల్ చేస్తే JVM, జావా వర్చువల్ మిషన్ అంటాం. వర్చువల్ మెషిన్ అనమాట. జావా వచ్చి ఒక మెషిన్ రన్ చేస్తూ ఉంటుంది. ఆ మెషిన్ అనేది టేకింగ్ కేర్ చేస్తుంది ఎంటైర్ మనం రాసేటటువంటి జావాని, ఇప్పుడు మనం రాసే కమాండ్స్ని కన్వర్ట్ చేయడం. సో ప్రతిదీ ఎవ్రీథింగ్ ప్రాసెస్, కంపైలర్ సరిగ్గా వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడం, మెమరీ యూటిలైజేషన్ కావచ్చు, తర్వాత ఇంటర్ప్రెటర్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఎంటైర్ జావాని ఈ JVM అనే మెషిన్లో రన్ అవుతూ ఉంటుంది. JVM అనేది ఒక హెల్పర్ లాగా, ఇట్స్ లైక్ హార్ట్ అనమాట. ప్రతి దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది జావా వర్చువల్ మెషిన్ అనేది. కాబట్టి బై డిఫాల్ట్గా JVM అనేది టేకింగ్ కేర్ చేస్తుంది ఇంప్లిసిట్ కన్వర్షన్ని. అర్థమైందా? సో దిస్ ఇస్ కాల్డ్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. సో దీంతో పాటు ఓకే, సో మనకి ఇది ఒక మ్యాప్ చూసుకున్నామంటే మ్యాప్ ఎలా ఉంటుందంటే బైట్ వాల్యూ ఫస్ట్ చిన్న వాల్యూ, బైట్ వాల్యూని తీసుకెళ్ళి షార్ట్లో పెట్టుకోవచ్చు. సో షార్ట్ని తీసుకెళ్ళి ఇంటీజర్లో స్టోర్ చేయొచ్చు. సో అంతే కదా, బైట్ షార్ట్ ఇంటీజర్ వాల్యూని లాంగ్లో స్టోర్ చేయొచ్చు. ఆర్ దానికి ముందు ఫ్లోట్ ఉంది కాబట్టి ఫ్లోట్ పెట్టుకుంటాం. తర్వాత మళ్ళీ లాంగ్, డబుల్, ఇదే కదా ఒక హైరార్కీ అనమాట. స్మాల్ వన్ ఇది, బయట అనేది స్మాల్, డబుల్ అనేది పెద్దది. కాబట్టి ఇట్ సైడ్ అనమాట. బయట వచ్చి షార్ట్లోకి షార్ట్ ఇంటూ వచ్చి ఫ్లోట్ వచ్చి లాంగ్లోంచి డబుల్ సంథింగ్ ఇలా, లేదంటే ఈ నంబర్స్ వరకు ఒకటి తీసుకొని ఫ్లోట్ డబుల్ సపరేట్గా రాసుకోవచ్చు మనం. సో ఇలా స్మాల్ వాల్యూని తీసుకెళ్ళి స్మాల్ టైప్ని తీసుకెళ్ళి గ్రేటర్ టైప్కి కన్వర్ట్ చేసుకుంటే ప్రాబ్లం అయితే ఏం రాదు, ఎటువంటి ఎర్రర్ ఏమి ఉండదు, ఆటోమేటిక్గా అనేది కన్వర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, స్మాల్ కంటైనర్లో ఉన్న డేటా బిగ్గర్ కంటైనర్లోకి మనం వేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు, హ్యాపీగా స్టోర్ చేసుకుంటుంది బిగ్గర్ కంటైనర్ అనమాట. అర్థమైందా? సో ఇటువంటి దాన్ని మనం ఏమంటున్నామంటే ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అని చెప్తున్నాం. ఓకే, సో ఎక్స్ప్లిసిట్ తర్వాత చూస్తే ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అని చూస్తే ఇట్స్ లైక్ వైస్ వర్సా అనమాట. ఏమని చెప్తాం అక్కడ వచ్చేసి కన్వర్టింగ్ ఫ్రమ్ లోయర్ టైప్ అంటున్నాం. ఇక్కడ ఏమంటా కన్వర్టింగ్ ఫ్రమ్ హయ్యర్ టైప్ టు లోయర్ టైప్. అర్థమైందా? అంటే పెద్ద వాల్యూని తీసుకెళ్ళి పెద్ద వాల్యూ ఉన్నటువంటి డేటా టైప్లో ఉన్న వాల్యూ తీసుకెళ్ళి లోయర్ టైప్కి కన్వర్ట్ చేయడం అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఏం చేస్తుందంటే మనం యూజర్ డెవలపర్ నీడ్ టు టేకింగ్ కేర్ అనమాట. డెవలపర్ నీడ్ టు టేక్ కేర్. ఈ కాస్టింగ్ని, ఈ కన్వర్షన్ని మనం డెవలపర్ అనే అతను టేకింగ్ కేర్ చేయాలి. JVM అనేది టేక్ కేర్ చేయలేదన్నమాట ఇంప్లిసిట్ లాగా. అంటే ఇక్కడ ఏమవుతుంది చూడండి ఒకసారి, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. అక్కడ కంటైనర్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, సేమ్ ఎగ్జాంపుల్. ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ లీటర్లో ఉన్నటువంటి ఒక మిల్క్ కావచ్చు, ఒక లిక్విడ్ని నేను ఒక లీటర్ తీసుకోండి, ఒక లీటర్ కంటైనర్లో లిక్విడ్ ఉందనుకోండి. ఆ లిక్విడ్ని తీసుకెళ్ళి నేను హాఫ్ లీటర్లో పోయడానికి ట్రై చేస్తున్నాను. ఏమవుతుంది అలా పోసినప్పుడు? ఎంటైర్ నేను 1 లీటర్లో ఒక లీటర్ కంటైనర్లో ఉన్నటువంటి లిక్విడ్ని ఫుల్గా ఉంది, దాన్ని తీసుకెళ్ళి హాఫ్ లీటర్ కంటైనర్లోకి నేను పోసేసాను, ఇలా తిప్పేసి. సో ఏమవుతుంది అప్పుడు?
వేస్ట్ అవుతుంది. వేస్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ డేటా లాస్ అన్నమాట. లాస్ అవుతుంది, దాన్నే డేటా లాస్ అంటాం అక్కడ. ఓకేనా? కాబట్టి ఇక్కడ కానీ సేమ్ అనమాట. అటువంటి డేటా టైప్ లో ఉన్న వాల్యూని తీసుకెళ్ళి మనం స్మాల్ కంటైనర్ లో పోసాం అనుకోండి, సో మనకు డేటా లాస్ అనేది జరుగుతుంది. ఇక్కడ కానీ 2 స్పెషల్ కేసెస్ ఉంటాయి, అవి చూద్దాం. ఇక్కడ 2 స్పెషల్ కేసెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి డేటా లాసింగ్ ఉంటుంది, ఇంకొకటి డేటా లాస్ లేకుండా ఉంటుంది అనమాట. ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకు మ్యాప్ చూసుకుంటే ఎలా ఉంటుందంటే వైస్ వర్స. ఇక్కడ డబుల్ డేటా టైప్ ని తీసుకెళ్ళి లాంగ్ లో పెడతాం సంథింగ్, తర్వాత ఇంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫ్లోట్, ఇవంతా ఒకటే కదా, ఫ్లోట్ ఆర్ ఇంట్ రెండు సేమే. తర్వాత దీని కింద వచ్చి షార్ట్ ఉంటుంది, షార్ట్ తర్వాత బైట్ ఉంటుంది. ఇది ఫార్మాట్, వైస్ వర్స రివర్స్ అవుతుంది ఫార్మాట్ అనేది. ఓకేనా? సో దీంట్లో రెండు కేసెస్ ఉంటాయి. కేస్ 1 లో ఎలా ఉంటుందంటే ఒకసారి థింక్ చేయండి. ఇప్పుడు నా దగ్గర జస్ట్ అజ్యూమ్ చేయండి గాయస్, ఓకేనా? అలర్ట్. ఇప్పుడు జస్ట్ మన దగ్గర ఒక సేమ్ మనం చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో నా దగ్గర 2 వెజల్స్ ఉన్నాయి, 2 కంటైనర్స్ ఉన్నాయి. ఒకటి 1 లీటర్ కంటైనర్ ఉంది. ఓకేనా? 1 లీటర్ కంటైనర్ లో నాకు 25% అంటే పావు లీటర్ మాత్రమే డేటా ఉంది నా దగ్గర. అర్థమైందా? 1 లీటర్ కంటైనర్ ఉంది, కంటైనర్ లో డేటా వచ్చి నాకు ఎంత ఉంది? పావు లీటర్ మాత్రమే ఉంది. ఆ లిక్విడ్ అనేది నాకు మిల్క్ అనుకోండి. ఆ 1 లీటర్ కంటైనర్ లో నాకు పావు లీటర్ మాత్రమే లిక్విడ్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఈ 1 లీటర్ కంటైనర్ ని తీసుకెళ్లి ½ లీటర్ కంటైనర్ లోకి మూవ్ చేయాలనుకుంటున్నా లిక్విడ్ ని. ఇప్పుడు ఏమవుతుంది? డేటా లాస్ అవుతుందా? నో సార్. ఎగ్జాక్ట్లీ. సో ఇటువంటిది మనకు కన్వర్షన్ అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. ఇటువంటి కేసులోనే మనం ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనేది యూజ్ చేస్తాం. అర్థమైందా? అదే మనం చెప్పిన ఇంకొక కేసు ఏంటి, ఇక్కడ మనకు 1 లీటర్ కంటైనర్ లో ఎంటైర్ లిక్విడ్ అనేది 1 లీటర్ ఫుల్ గా ఉన్నప్పుడు దాన్ని తీసుకెళ్లి ½ లీటర్ లో పోయాలనుకోవడం ఇట్స్ లైక్ సెన్స్లెస్, అంతే కదా? డేటా అనేది లాస్ అవుతుంది, లిక్విడ్ అనేది లాస్ అవుతుంది. ఇటువంటి కేసులో ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనేది యూజ్ చేయమన్నమాట. ఇక్కడ మనం జేవిఎం ఏం చెప్తుందంటే, మనం ఎప్పుడైతే టైప్ కాస్టింగ్ చేయాలనుకుంటున్నామో బై డిఫాల్ట్ గా హయ్యర్ టైప్ నుంచి లోయర్ టైప్ కి చేయాలి అని అనుకుంటున్నామో జేవిఎం అనేది మనకు నోటిఫికేషన్ ఇస్తుంది అనమాట ఎర్రర్ రూపంలో. ఏమని? హే బాస్, మీరు గ్రేటర్ దాన్ అంటే పెద్ద కంటైనర్ లో ఉన్న డేటా తీసుకెళ్ళి, పెద్ద డేటా టైప్ లో ఉన్న అంటే పెద్ద మెమరీలో స్పేస్ లో ఉన్న డేటాని తీసుకెళ్లి లోయర్ మెమరీలోకి వేయాలనుకుంటున్నారు, ఒకసారి చెక్ చేసుకోండి, మీకు డేటా లాస్ అనేది జరగడానికి వీలుంటుంది అనేది ఒక ఎర్రర్ ఇస్తున్నారు. ఆ ఎర్రరే మనం ఏం చెప్తాం? పాసిబుల్ లాసీ కన్వర్షన్ ఎర్రర్ అంటాం. చాలా ఇంపార్టెంట్. పాసిబుల్ లాసీ కన్వర్షన్ సంథింగ్ ఒక ఎర్రర్ ఉంది, చూద్దాం. ఇటువంటి ఎర్రర్ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట ఎప్పుడైతే మనం ఇలా చేయాలనుకుంటున్నాము, ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ చేయాలనుకుంటున్నాము. అంటే ఎలాగా? ఎగ్జాంపుల్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనకు వాట్ వి కాల్ ఇంటీజర్ లో తీసుకోండి. ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ 1 2 3 4 సమ్ డేటా తీసుకున్నా. దాన్ని ఏం చేయాలనుకుంటున్నాను? నేను బైట్ లో కానీ షార్ట్ లో కానీ పెట్టాలనుకుంటున్నాను. షార్ట్ లేదంటే బైట్ అనుకోండి. బైట్ b ఈజ్ ఈక్వల్స్ టు బైట్ b ఈజ్ ఈక్వల్స్ టు i, అంతే కదా? గ్రేటర్ డేటా టైప్ ని తీసుకెళ్లి లోయర్ టైప్ లోకి నేను కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇటువంటి అప్పుడు మనకి ఎర్రర్ అనేది ఇస్తుంది. ఇది ఒక కేసు అనుకోండి, ఇది కేస్ 1 అనుకోండి. మేబీ ఈ ఎగ్జాంపుల్ వచ్చి కేస్ 1 లో రాస్తున్నాను. కేస్ 1 లో రాశాను. అంటే పెద్ద వాల్యూని తీసుకెళ్ళి అంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీనింగ్ ఇంట్ i అంటే ఇట్స్ లైక్ 1 లీటర్ అనుకోండి. 1 లీటర్ లో ఫుల్ కంటెంట్ ఉంది, అంటే పెద్ద వాల్యూ. ఇంటికి సపోర్ట్ అయ్యేటటువంటి వాల్యూ ఉంది, పెద్ద వాల్యూ. సో నేను బైట్ లోకి పెడుతున్నా. బైట్ లో వచ్చి 127 వరకే సపోర్ట్ చేస్తుంది, బట్ ఇది 127 కంటే పెద్ద వాల్యూ కాబట్టి ఈ వాల్యూ దీంట్లో స్టోర్ కాదు, మనకి ఎర్రర్ అనేది వస్తుంది. పాసిబుల్ లాసీ కన్వర్షన్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇంకొక కేస్ 2 ఆల్రెడీ మనం కేస్ 2 లో ఏం చెప్పుకున్నామంటే, సేమ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో కేస్ 2 లో ఎలా ఉంటుంది? సేమ్ ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు 10 తీసుకున్నాను. ఓకేనా? బైట్ b ఈజ్ ఈక్వల్స్ టు i అని తీసుకున్నాను. సో ఇక్కడ కన్వర్షన్ ఇది ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్, అంతే కదా? ఎందుకంటే పెద్ద వాల్యూ డేటా టైప్ ని స్మాల్ డేటా టైప్ కన్వర్ట్ చేస్తున్నాం. సో ఎనీహౌ మనకి ఇక్కడ ఈ ఎర్రరే ఇస్తుంది అనమాట. ఎందుకంటే మనకు ఆటోమేటిక్గా జేవిఎం అనేది హ్యాండిల్ చేయదు ఇది, అందుకని ఎర్రర్ ఇచ్చేస్తుంది. కానీ ఇక్కడ మనకు 10 అనేది స్మాల్ వాల్యూ కదా, బైట్ లో సపోర్ట్ చేస్తుంది కదా. అర్థమవుతుందా? 10 అనేది స్మాల్ వాల్యూ.
బయటలో Yes, sir. సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మనం కాస్టింగ్ అనేది చేయాల్సి వస్తుంది. అంటే ఫోర్స్ఫుల్ గా చెప్పాలి JVM కి. సో ఇలా ఎప్పుడైతే రాస్తున్నామో అదేం చూస్తుందంటే JVM ఓకే ఇక్కడ డేటా టైప్స్ వరకే చూస్తుంది, వాల్యూస్ చూడదు అనమాట. ఫస్ట్ డేటా టైప్ పెద్ద డేటా టైప్ తీసుకెళ్లి స్మాల్ డేటా టైప్ లో పెడుతున్నారు. హే బాస్ పాసిబుల్ లాస్ కన్వర్షన్, మీకు డేటా లాస్ అయ్యేదానికి పాసిబిలిటీ ఉంది అని చెప్తుంది అనమాట. నో ప్రాబ్లం, నాకు కన్వర్ట్ చేసే ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటా డెవలపర్ అనే చెప్తారనమాట. నువ్వు కన్వర్ట్ చేసి, కాబట్టి మనం ఇక్కడ ఫోర్స్ఫుల్ గా దానికి చెప్పాలి కన్వర్ట్ చేయమని. దానికోసంగా మనం ఇక్కడ ఇలా బ్రాకెట్స్ పెట్టి ఆ వాల్యూకి ముందు బైట్లో కన్వర్ట్ చేయాలి. కాబట్టి ఆ బైట్ ని కాపీ చేసి ముందు బైట్ పెట్టాల్సి వస్తుంది అనమాట. దీన్ని ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటాం. సో డెవలపర్ అనే అతను సింటాక్స్ రూపంలో టైప్ కాస్ట్ చేయాలి. ఇలా చేస్తే ఆటోమేటిక్ గా 10 వాల్యూ తీసుకెళ్లి మనకి బీలో ఫోర్స్ఫుల్ గా ఎటువంటి ఎర్రర్ లేకుండా చేస్తుంది అనమాట. బై డిఫాల్ట్ గా అయితే చేయదు, బై డిఫాల్ట్ గా చేస్తే ఇలా ఎర్రర్ అనేది వస్తుంది. సో మనకు తెలుసు ఈ ఇంట్ ఐలో ఉండేది 10 తప్పితే ఇంకా పెద్ద వాల్యూ ఉండదు. బయటలో ఖచ్చితంగా సపోర్ట్ అవుతుంది అని మనకు తెలిసినప్పుడు ఆ ఐ వాల్యూ తీసుకెళ్లి బీకి అసైన్ చేస్తాం. మనం JVMకి చెప్తాం ఏం ప్రాబ్లం లేదు, నేను టేక్ కేర్ చేసుకుంటాను, లాస్ అయితే ఏం కాదు, పాసిబుల్ అదే డేటా లాస్ కాదు, నేను టేక్ కేర్ చేసుకుంటాను, నువ్వు టైప్ కాస్ట్ చేసేసే అని చెప్పి మనం ఇలా ఇన్ఫార్మ్ చేస్తాం JVMకి బైట్ అనేటటువంటిది. అది ఇక్కడ షార్ట్ అయితే షార్ట్ ఇస్తాం. ఓకే, ఇట్స్ లైక్ మల్టిప్లికేషన్ టైప్ అనమాట. అంటే ఒక సింబల్ సింటాక్స్ మీకు గుర్తుండడానికి కొండ గుర్తులాగా ఇలా బ్రాకెట్ లో ఆ డేటా టైప్ ఏదైతే డేటా టైప్ ఇక్కడ టార్గెట్ డేటా టైప్ స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ డేటా టైప్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. సో దీన్ని అప్పుడు మనకు ఈ ఎర్రర్ రాకుండా హ్యాపీగా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇది ఒకటి. ఓకే, ఇంకొక కేసు చూద్దాం, ఎగ్జాంపుల్ కేసు. సో కేస్ 3లో ఇంకొక ఎగ్జాంపుల్ చూసామంటే ఎలా ఉంటుందంటే సేమ్. సో ఇక్కడ వచ్చేసి ఎర్రర్ అనేది రాదనమాట. సో నేను సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఇక్కడ. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో నేనేం చెప్తున్నాను, అప్పుడు మనకు ఖచ్చితంగా ఇలా రాయంగానే కంపైల్ చేస్తే మనకు ఎర్రర్ అనేది వస్తుంది. అంతేనా? పాసిబుల్ లాసీ కన్వర్షన్ అనేటువంటి ఎర్రర్ అనేది ఇస్తుంది మనకు JVM అనేది. ఇప్పుడు మనం ఏం చేయాలి, దానికి చెప్తాం అనమాట. ఏం కాదు, నేను బయట ఇలా రాసేస్తున్నా చూడండి. ఇలా రాస్తే ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ కదా, కాబట్టి ఆటోమేటిక్గా ఎర్రర్ అనేది పోతుంది, కన్వర్షన్ అయితే చేస్తుంది. కానీ ఈ వాల్యూ దీంట్లో సపోర్ట్ చేస్తుందా బైట్లో? నో సార్. సేమ్ వే నార్మల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఒక లీటర్ మిల్క్ ని తీసుకెళ్లి హాఫ్ లీటర్ కంటైనర్ లో పోయాలనుకుంటున్నాం. సో మనకు షాప్ ఓనర్ కానీ లేదంటే వాళ్ళు మనకు ఇస్తారనమాట. అదే బాబు నీకు లాస్ అవుతుంది మిల్క్ అనేది అలా పోసావంటే అంటారనమాట. ఏ ప్రాబ్లం లే, నేను ఎలా అయినా చేసుకుంటానని చెప్పి పోసేస్తాం. పోసేస్తే లాస్ అనేది జరిగిపోతుంది. లాస్ అయినా పర్లేదు, సర్టెన్ డేట్ హాఫ్ లీటర్ మిల్క్ అనేది లాస్ అయిపోతుంది, హాఫ్ లీటర్ అనేది మనకు ఉంటుంది. సో ఆ కేసు అనమాట ఇది. అలా పోసేస్తాం. ఓకే, ఎంత పెద్ద వాల్యూని ఇలా ఫోర్స్ఫుల్ గా కన్వర్ట్ చేసేస్తే లాస్ జరుగుతుంది. లాస్ జరిగి మనకు ప్రింట్ చేసినప్పుడు బీని ప్రింట్ చేసినప్పుడు సర్టెన్ డేట్ అనేది ఒక వాల్యూ అనేది డిస్ప్లే చేస్తుంది. ఇన్కన్సిస్టెంట్ డేట్ మనకు తెలియదు ఎగ్జాక్ట్ గా ఆ వాల్యూ ఎంత అని. ఓకే, సర్టెన్ డేట్ అనేది లాస్ అయిపోతుంది. ఈ వాల్యూలో ఉంటే డేటా లాస్ అయిపోయి సో ఈ బైట్ లో సరిపోయేంత వరకే ఇది పెట్టుకుంటుంది. అది ఇన్కన్సిస్టెంట్ డేటా అనమాట. అర్థమైందా? సో ఇటువంటి కేసు అనేది మనం అసలు యూజే చేయమన్నమాట. ఇది ఒక కేసు అనమాట. అర్థమైందా? ఒక్కసారి 3 కేసెస్ మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం ప్రాక్టికల్ గా, సో దట్ యూ విల్ గెట్ మోర్ క్లారిటీ ఆన్ డేటా టైప్ కాస్టింగ్. ఓకే, సో లెట్ మీ ట్రై టు క్రియేట్ న్యూ థింగ్. సో ఎప్పుడైతే మీరు సబ్లైమ్ టెక్స్ట్ అనేది ఇలా ఉంటుంది, మీరు ఇక్కడ సెర్చ్ లో అన్నీ ఎత్తకండి. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత సబ్లైమ్ టెక్స్ట్ అని కొట్టారంటే ఇలా వస్తుంది అనమాట. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత సో సబ్లైమ్ టెక్స్ట్ ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది మీకు బ్లాక్ కలర్ లో. తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేసేయండి. ఓకేనా? లేదంటే ఒక క్లాస్ వరకు రాసుకోండి. క్లాస్ టైప్ కాస్టింగ్ ఎగ్జాంపుల్ అని రాస్తున్నాను. టైప్ కాస్టింగ్ ఎగ్జాంపుల్ అని ప్రోగ్రామ్ నేమ్ రాసాం కదా, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఇలా రాసాం కదా. సో ఇంకా టైప్ చేయొద్దు, టైప్ చేయకుండా మీరు సేవ్ చేసేయండి. ఎందుకంటే బై డిఫాల్ట్ ఇది నోట్ ప్యాడ్ లాగా, అంటే టెక్స్ట్ లాగానే .txt ఫైల్ గా తీసుకుంటుంది అదనమాట. మనం జావా ఫైల్లోకి ఫస్ట్ లోనే సేవ్ చేసేస్తాం అనుకోండి, మనకు జావా రిలేటెడ్ ఫీచర్స్ అనేవి కొన్ని ప్రొవైడ్ చేస్తుంది మనకి ఎడిటర్ అనేది. అర్థమైందా? కొంచెం ఎక్స్ట్రా ఫీచర్ లైక్ కలరింగ్ కావచ్చు, సమ్ గ్యాప్స్ కావచ్చు, కొన్ని ఫీచర్స్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ ఫీచర్స్ మనకు ఉంటే కొంచెం ఈజీగా డెవలప్మెంట్ అనేది వెన్ కంపేర్ టు నోట్ ప్యాడ్ కొంచెం స్పీడ్ అవుతుంది అనమాట. కాబట్టి కంట్రోల్ చేసి కొట్టేయండి, లేదంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ అన్నా కొట్టండి. ఓకేనా? సేవ్ చేసినప్పుడు చూడండి మనకి ఎక్కడ సేవ్ చేస్తున్నాం, ప్రోగ్రామ్స్ లో. కాబట్టి ప్రోగ్రామ్స్ లోకి వెళ్తున్నాను ఇక్కడ కదా. సో సేమ్ ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా టైప్ కాస్టింగ్ ఎగ్జాంపుల్ కదా, అలాగే సేవ్ చేసేయండి. టైప్ కాస్టింగ్ ఎగ్జాంపుల్ సేమ్ వే ఇంకా నోట్ ప్యాడ్ ఎలా సేవ్ చేస్తాం అలా .java అనేది పెట్టుకుంటాం. ఈ బేస్డ్ ఆన్ ఈ ఎక్స్టెన్షన్ మనకు
అది ఫీచర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మనకు ఎడిటర్ అనేది. ఓకేనా. సో ఇక్కడ ఆల్ ఫైల్స్ అనేది ఆల్రెడీ యాడ్ అయింది. లేదంటే ఇక్కడ మీకు జావా అని కానీ ఉంటుంది. ఆల్ ఫైల్స్ అని ఇవ్వచ్చు, లేదంటే డైరెక్ట్గా జావా ఫైల్, జావా సోర్స్ ఫైల్ అని కానీ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై. లేదంటే ఆల్ ఫైల్స్ ఇచ్చినా కానీ ప్రాబ్లం, ఎందుకంటే .java ఇచ్చావు కాబట్టి ఇక్కడ చూడండి జావా స్క్రిప్ట్ ఫైల్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి కదా, .java ఉంది కాబట్టి జావా అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంత అవసరం లేదు అనుకుంటే ఆల్ ఫైల్స్లోనే పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే ఈ ఎక్స్టెన్షన్ ఇక్కడ ఇచ్చున్నావు కాబట్టి. ఎక్స్టెన్షన్ ఇవ్వకపోతే ఇక్కడ కింద జావా ఫైల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్స్టెన్షన్ ఇచ్చున్నావు కాబట్టి నో ప్రాబ్లం, ఆల్ ఫైల్స్లోనే ఉండిచ్చేయండి, సేవ్ చేసేసేయండి సింపుల్గా. చూడండి కలరింగ్ మారిపోయిందా, ఆటోమేటిక్గా కలరింగ్ అనేది మారిపోతుంది అనమాట. ఎప్పుడైతే ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ అని చెప్తున్నామో, జావాలో కొన్ని ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ అని చెప్పాం కదా, అవన్నీ ఇదిగో ఈ కలర్లోకి వచ్చేస్తాయి ఇంకా. ఓకేనా. సో తర్వాత మనం యూజర్ డిఫైన్డ్ వర్డ్స్ కొన్ని కలర్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి బ్రాకెట్స్ ఆటోమేటిక్గా ఇలా ఉంటాయి అనమాట. చూడండి ఇక్కడ పెట్టంగానే నేను దీని యొక్క ఓపెన్ బ్రాకెట్ ఎక్కడ ఉంది, దాని కింద అండర్లైన్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ మీరు గమనించారంటే ఈ బ్రాకెట్ దగ్గర నేను ఇక్కడ కర్సర్ పెట్టంగానే, ఇక్కడ ప్లేస్ చేయగానే ఈ బ్రాకెట్కి ఓపెన్ బ్రాకెట్ ఎక్కడ ఉందో అక్కడ కింద చూసారా ఒక అండర్లైన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో మనకు మోర్ మెథడ్స్ ఇలా రాసినప్పుడు మల్టిపుల్ బ్రాకెట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటాం, అటువంటి దగ్గర నుంచి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఎంటర్ క్లిక్ చేశానంటే చూడండి మిడిల్లో ఇక్కడ ఐడెంటిటేషన్ అంటే స్పేస్ ఆటోమేటిక్గా ఇంత స్పేస్ అనేది ఇచ్చేస్తుంది ఇక్కడ నుంచి క్లిక్ చేస్తే. సో మనం నోట్ ప్యాడ్లో ఏం చేసేవాళ్ళం, స్టార్టింగ్కి వచ్చి స్పేస్లు కొట్టుకునే వాళ్ళం, ఇప్పుడు అవసరం లేదనమాట. ఇక్కడ నుంచి ఎంటర్ కొట్టంగానే ఆటోమేటిక్గా ఈ మిడిల్లోకి వచ్చేస్తుంది అనమాట స్పేస్ అనేది. కాబట్టి కరెక్ట్ ఆర్డర్ కానీ బై ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ స్పీడ్గా రాసేయండి. మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఓకేనా. చూడండి బ్రాకెట్ ఎక్కడ వచ్చిందో, ఎక్కడైతే ఓపెన్ చేసామో అక్కడికి ఎగ్జాక్ట్ క్లోజ్ అవుతుంది. అదే నోట్ ప్యాడ్లో ఎటువంటి ఆపర్చునిటీ ఉండదు. సో ఇక్కడ వచ్చేసి స్ట్రింగ్ ఆక్స్ ఇచ్చేసేయండి. సో లోపల వచ్చేసి మనం టైప్ కాస్టింగ్ అనేది చేస్తాం. ఫస్ట్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ ట్రై చేద్దాం. ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఓకే. సో ఇది కమెంట్స్ అంటాం, సింగిల్ లైన్ కమెంట్స్ అంటాం. 2 స్లాష్లు ఇచ్చేసి మనం ఏదైతే రాస్తామో ఇది కంపైలర్ చేత ఎగ్జిక్యూట్ చేయదు అనమాట, జస్ట్ కమెంటింగ్ అంటే ఒక నోట్ పాయింట్స్ లాగా అనమాట. ఇది కమెంట్స్ అంటాం ఇది. సో ఇలా రాసేసామంటే ఇది కంపైలర్ ఎగ్జిక్యూట్ చేయదు ఈ పర్టికులర్ లైన్స్ని, ఏదైతే మనం డబుల్ స్లాష్లో ఇచ్చి అక్కడ రాస్తామో అది ఎగ్జిక్యూట్ చేయదు. ఇది ఎందుకు రాస్తామంటే ఇలాగా మనకు గుర్తుండడానికి, ఒక కోడ్ రాస్తున్నాం అనుకోండి, ఆ కోడ్ దేనికి అని చెప్పి మనం ఒక సర్టెన్ నోట్ పాయింట్స్ రాసుకుంటాం, దాన్నే కమెంట్స్ అంటాం, సింగిల్ లైన్ కమెంట్స్ అంటాం. సో ఆ కమెంట్స్ గురించి కానీ చూద్దాం రేపు ఒకసారి చూసేద్దాం అది. సో ప్రస్తుతానికైతే సింగిల్ లైన్ కమెంట్ అనేది ఇలా రాసుకుంటాం, ఒక కమెంట్ ఒక నోట్ పాయింట్ రాసుకోవాలంటే. ఓకేనా. సో ఇంప్లిసిట్ కన్వర్షన్లో ఏం రాస్తున్నాం ఫస్ట్. సో ఇంప్లిసిట్ అంటే లోయర్ టైప్ నుంచి పెద్ద టైప్ కదా, గ్రేటర్ టైప్కి. కాబట్టి నేను బైట్ తీసుకుంటున్నా, బైట్ b ఈక్వల్స్ టు సంథింగ్ 100 అనేది తీసుకున్నాను, దాన్ని నేను ఇంటీజర్లోకి ఇస్తున్నా. ఇంట్ i is ఈక్వల్స్ టు b అనేది స్టోర్ చేశాను. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. సో దీంట్లో ఏం చేస్తున్నానంటే వాల్యూ సంథింగ్ వాల్యూ అని చెప్పి ప్రింట్ చేస్తున్నా i వాల్యూని. ఓకేనా. i వాల్యూని ప్రింట్ చేస్తున్నా, సేవ్ చేస్తున్నా, Ctrl+S. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకోండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసినాం. సో ఎక్కడైతే ఎఫ్ డ్రైవ్లో నుంచి cd ఇంటర్న్షిప్ బ్యాచ్ 5 బ్యాచ్ 6, తర్వాత బ్యాచ్ 6లో మళ్ళీ ప్రోగ్రామ్సా డైరెక్టరీ చూద్దాం ఒకసారి. జావా, సిడీలోకి జావాలోకి వెళ్తున్నాం. జావా నుంచి జావాలో మళ్ళీ డైరెక్టరీ చూస్తున్నాం. జావాలో ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లోకి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ సిడి ప్రోగ్రామ్స్. ఓకేనా, సిఎల్ఎస్. సో ఇది ఇక్కడ మనం కంపైల్ చేస్తున్నాం. జావా సి వాట్ ఇస్ ద ప్రోగ్రామ్ నేమ్? టైప్ కాస్ట్ ఎగ్జాంపుల్. టైప్ కాస్టింగ్ ఓకే. టైప్ కాస్టింగ్ ఎగ్జాంపుల్ డాట్ జావా కంపైల్ చేస్తున్నాము. హ్యాపీగా కంపైలేషన్ అయిపోయింది, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ కన్వర్షన్ అంటే స్మాల్ టైప్ నుంచి పెద్ద టైప్లో మనం చేయాలనుకుంటే ఆటోమేటిక్గా కన్వర్షన్ అనేది జేవిఎం చేసేస్తుంది, ప్రాబ్లం లేదు. మనం జావా ఇంటర్ప్రెట్ చేస్తున్నాం. టైప్ కాస్టింగ్ అని చెప్పి చేసినప్పుడు ఎగ్జాంపుల్ కదా, టైప్ కాస్టింగ్ ఎగ్జాంపుల్. సో వాల్యూ వచ్చి 100, ఎటువంటి లాస్ జరగలేదు, సేమ్ వాల్యూ మనకు ప్రింట్ అయిపోయింది. సో స్మాల్ కంటైనర్లో ఉన్న వాల్యూని పెద్ద కంటైనర్లోకి వేస్తున్నాము కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా జేవిఎం టేకింగ్ చేస్తుంది. ఇటువంటి సినారియో ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనేది హ్యాపీగా పర్ఫామ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అదే మనం ఎక్స్ప్లిసిట్ ఒకసారి ట్రై చేద్దాం.
ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే పెద్ద వాల్యూని స్మాల్ వాల్యూలోకి వేయటం అనమాట. ఇంట్ సంథింగ్, ఇది i1 అనుకోండి, ఇక్కడ i2 తీసుకుంటున్నాను నేను. i2 is equals to ఇంటిజర్ i2 ఈక్వల్స్ టు సంథింగ్, ఒక వాల్యూ తీసుకోండి. సో ఫస్ట్ కేసు ఏంటంటే 100 అని లేదంటే 200, 127 అంటున్నారు కాబట్టి 120 తీసుకుంటున్నాం ఇంటిజర్ వాల్యూ. తర్వాత మనం ఏం చేస్తున్నాం, బైట్ వాల్యూలోకి వేస్తున్నాం. బైట్ b2 ఈజ్ ఈక్వల్స్ టు i2ని వేసేసాను అనమాట. కన్ఫ్యూజ్ ఏం లేదు కదా i2లో b2లో పెడుతుంటే, లేదంటే నేను వేరే నేమ్స్ అన్నా తీసుకుంటా, ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ అలా, ప్రాబ్లం లేదు కదా, కన్ఫ్యూజ్ అవ్వరు కదా. సో ఇంట్ i2 ఈక్వల్స్ టు 120 అని ఒక వాల్యూని తీసుకున్నాను. బైట్ b2 అని తీసుకొని దీంట్లోకి i2 వాల్యూని వేసేస్తాను అనమాట. అంటే పెద్ద టైప్ నుంచి స్మాల్ టైప్లో కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో నేను ఇప్పుడు sysout అనేది రాసుకుంటున్నా. system.out.println సజెషన్స్ కానీ ఇస్తుంది అనమాట. అది మీరేం టైప్ చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ. సో ఇక్కడ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ సంథింగ్ మీకు కావాలంటే ఇలా రాసుకోవచ్చు, మీకు రేపు వెరిఫై చేసుకునేదానికి బాగుండడానికి. ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ వాల్యూ అని నీట్గా రాసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం b2ని ప్రింట్ చేస్తున్నాం, అంటే పెద్దదాన్ని, ఇంటిజర్ పెద్దదాన్ని స్మాల్ దాంట్లోకి అసైన్ చేస్తున్నాను. సో b2ని చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఏం ఎర్రర్ వస్తుందో. కంపైల్ చేస్తున్నాను, ఎర్రర్ అనేది వచ్చేసింది చూడండి. ఇన్కంపాటిబుల్ టైప్స్, పాసిబుల్ లాసీ కన్వర్షన్ ఫ్రమ్ ఇంట్ టు బైట్. అర్థమైందా? సో బైట్ నుంచి ఇంటిజర్ని బైట్లో వేస్తే మీకు ఏమవుతుంది, పాసిబుల్ లాసీ కన్వర్షన్ అనేటటువంటి ప్రాబ్లం వస్తుంది. అంటే పాసిబుల్ మేబీ లాస్, అంటే డేటా లాస్ అయ్యేదానికి, ఈ కన్వర్షన్లో డేటా లాస్ అయ్యేదానికి పాసిబుల్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి అని మనకు హెడ్సప్ ఇస్తుంది అనమాట ఎర్రర్ రూపంలో అది కంపైలర్ అనేది. కానీ మనం ఇక్కడ చెక్ చేసుకుంటాం 120 అనేది బైట్లో సపోర్ట్ చేస్తుంది కదా. సో బైట్ అనేది 127 వరకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి 120 హ్యాపీగా దీంట్లో సిట్ అవుతుంది కాబట్టి మనం ఫోర్స్ఫుల్గా నో ప్రాబ్లం జేవిఎం యూ కెన్ కన్వర్ట్ అని ఫోర్స్ఫుల్గా చెప్తాం. ఎలా అంటే సేమ్ సింటాక్స్ బైట్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి ఆ టైప్ ఏ టైప్లోకి అయితే మనం కన్వర్ట్ చేస్తున్నాం అది ఇలా బ్రాకెట్లో ఆ పర్టికులర్ వేరియబుల్ ముందు ఇలా చేసామంటే సో ఆ ఎర్రర్ అనేది పోతుంది. అంటే పాసిబుల్ లాస్ అయినా పర్లేదు, నువ్వు కన్వర్ట్ చేసి నువ్వు పెట్టేసి ఆ వాల్యూని తీసుకెళ్ళి వీటిలో పెట్టేసాయి అని చెప్తున్నాను దానికి జేవిఎంకి. అలా చెప్పడమే ఇలా కన్వర్షన్ అనమాట, ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. సో సేవ్ చేస్తున్నాం. అంటే ఈ కన్వర్షన్ అనేది మనం మాన్యువల్గా మనం చేయాలి, యూజర్ డెవలపర్ చేయాలి, అది జేవిఎం చేయదు. జేవిఎం ఓన్లీ పెద్ద టైప్ నుంచి స్మాల్ టైప్ చేస్తే ఎర్రర్ అనేది త్రో చేస్తూ ఉంటుంది. సో ఈ కాస్టింగ్ అనేది మనం మాన్యువల్గా చేయాలి. ఇలా చేస్తే జేవిఎం అర్థం చేసుకొని ఆ వాల్యూని ఫోర్స్ఫుల్గా పెడుతుంది అనమాట బీటీలో. సో మనం ఇలా చేసాం, సేవ్ చేస్తున్నాం, Ctrl+S. సో ఐమ్ ట్రైంగ్ టు ఎగ్జిక్యూట్ నా. కంపైల్ చేస్తున్నాను. కంపైల్ చేసినప్పుడు ఎటువంటి ఎర్రర్ రాలేదు చూడండి ఇప్పుడు, ఎందుకంటే మనం ఫోర్స్ఫుల్గా ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అని చేసాం. తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇంటర్ప్రెట్ చేసినప్పుడు హ్యాపీగా 120 అనేది వచ్చేసింది, 120 వాల్యూ ఇక్కడికి వచ్చేసింది హ్యాపీగా. ఓకేనా? సో ఇది ఈ కేసు బాగానే ఉంది. సో వర్స్ట్ కేసు ఏంటంటే, ఇంకొక కేసు ఏంటంటే, ఎందుకు జేవిఎం అంత అవస్థ పడుతుంది, మనకు ఎర్రర్ ఎందుకు ఇస్తుందంటే, i3 తీసుకుంటున్నాను, 1200 తీసుకుంటున్నాను i3లో. ఇప్పుడు సేమ్ i3ని తీసుకెళ్ళి నేను b3 బైట్ b3 అనే దాంట్లోకి ఇస్తున్నా. ఇక్కడ ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట, అంతే కదా. ఫోర్స్ఫుల్గా 1200 అని తీసుకెళ్ళి నేను బైట్లో స్టోర్ చేయాలని అనుకుంటున్నా. బైట్ యొక్క సైజ్ ఎంత, దాని మ్యాక్సిమం లిమిట్ వచ్చి 127, బట్ ఇక్కడ 1200 ఉంది. 1200 అనేది మనకు బైట్లో పెడుతుందా, అది పట్టదు కదా, స్పేస్ అనేది మనకు సరిపోదు. అప్పుడు ఖచ్చితంగా పాసిబుల్ లాసీ కన్వర్షన్ వస్తుంది. కానీ మనం ఫోర్స్ఫుల్గా చెప్తున్నాం ఏం కాదు నువ్వు దాంట్లో పెట్టేసే అనేసి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, b3 వాల్యూ చూస్తున్నా. ఓకేనా? మనకి ఎక్స్పెక్టెడ్ వాల్యూ నార్మల్గా 1200 రావాలి, బట్ ఇక్కడ ఎంత వాల్యూ వస్తుందో ఒకసారి చెక్ చేయండి. టైప్ కాస్ట్ చేస్తున్నాము, కంపైల్ చేసినాము, ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. ఎంత వచ్చింది వాల్యూ? -80. 1200 అని తీసుకెళ్ళి b3లో పెట్టి b3ని మనం చేస్తే -80. ఇన్కన్సిస్టెంట్ డేటా, అంటే లాస్ అనేది జరిగిపోతుంది. అది ఎంత లాస్ అవుతుందో మనకు తెలియదు. లాస్ అయిపోయి సర్టన్ డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది. ఇన్కన్సిస్టెంట్ డేటా అనేది మనకు వస్తుంది ఇటువంటి కేసులో. కాబట్టి ఇటువంటి కేసులో జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి కేసులో మనం టైప్ కాస్టింగ్ అనేది చేయకూడదు అనమాట. మేబీ ఇటువంటి కేసులో మనకు తెలిసి ఓకే స్మాల్ వాల్యూ 120 అనేది స్మాల్ వాల్యూ బయటలో పడుతుంది, స్మాల్ కంటైనర్లో పడుతుంది అని అన్నప్పుడు మాత్రమే ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ చేస్తాం. బట్ మనకు పెద్ద వాల్యూని తీసుకెళ్లి స్మాల్ దాంట్లో పెట్టాలంటే ఆల్రెడీ మనకు జేవిఎం వార్నింగ్ ఇస్తుంది,
అరే బాబు చెయ్యొద్దు లాస్ అవుతుంది డేటా అని చెప్తుంది. ఏం కాదు, నో ప్రాబ్లం, నేను ఎవరి మాట వినను, నువ్వు చేసి నువ్వు అని చెప్పేసి మనం బయట పెట్టేసామంటే ఆ లాస్ అనేది జరిగిపోతుంది. డేటా లాస్ అని జరిగిపోయి ఏదైతే ఎంతైతే పడుతుందో సర్టెన్ వాల్యూ అనేది దీంట్లో స్టోర్ అవుతుంది. అది ఇన్కన్సిస్టెంట్ వాల్యూ అనేది డిస్ప్లే చేస్తుంది. అర్థమైందా? సో -80 అని +20 అని, సో ఇన్కన్సిస్టెంట్ డేటా సమ్ అల్గారిథం, అది బేస్డ్ ఆన్ అల్గారిథం వాల్యూ అనేది తీసుకుంటుంది. అది ఎలా ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు అనమాట. అలా ఉంటుంది. అర్థమైందా? టైప్ కాస్టింగ్లో కేసెస్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్, ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఓకేనా? ఏదైనా డౌట్ కానీ ఏదైనా క్లారిఫికేషన్ ఇంకేదన్నా ఇంకొకసారి రిపీట్ చేయడం కానీ ఏదైనా ఉందా? రిపీట్ చేయండి సార్ ఒకసారి. ఓకే. సో మనకు టైప్ కాస్టింగ్ అంటే ఏం చెప్పుకున్నాం? టైప్ కాస్టింగ్ అంటే సింపుల్గా ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి కన్వర్ట్ చేసేటటువంటి ప్రాసెస్ని టైప్ కాస్టింగ్ అని చెప్పుకున్నాం సింపుల్గా. అర్థమైందా? సో దాంట్లో 2 టైప్స్ ఉన్నాయి. ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ ఒకటి, ఇంకొకటి వచ్చి ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనేది సెకండ్ టైప్. ఓకేనా? సింపుల్గా 2 టైప్స్ ఉన్నాయి. ఇంప్లిసిట్ ఒకటి, ఎక్స్ప్లిసిట్ ఒకటి. ఇంప్లిసిట్ అంటే ఏంటంటే స్మాలర్ నుంచి స్మాలర్ వాల్యూ, స్మాలర్ దాన్ని తీసుకెళ్ళి బిగ్గర్ దాంట్లో పెట్టుకుంటాం అనమాట. అంటే కన్వర్ట్ చేయడం, స్మాల్ డేటా టైప్ నుంచి బిగ్గర్ డేటా టైప్కి కన్వర్ట్ చేయడం. లైక్ బైట్ నుంచి షార్ట్కి కన్వర్ట్ చేయడం, ఇంట్ నుంచి లైక్ షార్ట్ నుంచి ఇంటిజర్ కన్వర్ట్ చేయడం, ఇటువంటివి కన్వర్షన్ ఉంటుంది కదా, దాన్ని ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటాం. ఇటువంటి టైప్ కాస్టింగ్ సేఫ్ అనమాట. కాబట్టి ప్రాబ్లం ఏముండదు, కన్వర్ట్ అయిపోతుంది. సో కన్వర్టింగ్ ఫ్రమ్ లోయర్ డేటా టైప్ నుంచి హయ్యర్ డేటా టైప్కి కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? అంటే డేటాని చేంజ్ చేయడం అబ్బా అంటేను. లైక్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, స్మాల్ కంటైనర్ ఒక 1/2 లీటర్ వెజల్ ఉంది, దాంట్లో వచ్చి సమ్థింగ్ లిక్విడ్ ఉంది. సో మనకు ఇంకొక చేతిలో వచ్చేసి మనకు 1 లీటర్ వెజల్ ఉంది. 1 లీటర్ వెజల్లో ఈ స్మాల్ ఏదైతే 1/2 లీటర్ వెజల్ ఉందో ఆ లిక్విడ్ని తీసుకెళ్ళి దాంట్లో పోయడం అంతే. అంటే డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం లోయర్ డేటా టైప్ నుంచి హయ్యర్ డేటా టైప్కి. లోయర్ వెజల్ నుంచి హయ్యర్ వెజల్కి మనం ఆ డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అలా చేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అది బిగ్గర్ వెజలే కాబట్టి ఈ స్మాలర్ వెజల్లో ఉన్న అమౌంట్ ఆఫ్ లిక్విడ్ని అది స్టోర్ చేసుకోగలదు అనమాట. అటువంటి కన్వర్షన్ మనం ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటున్నాం. ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ ఆర్ ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటున్నాం అనమాట. అర్థమైందా? సేమ్ ఇక్కడ కానీ స్మాలర్ డేటా టైప్ నుంచి హయ్యర్ డేటా టైప్ అంటే బయటలో ఉన్న వాల్యూని షార్ట్లోకి కానీ మనం కన్వర్ట్ చేయగలిగితే షార్ట్ డేటా టైప్కి, సో దాన్ని మనం ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటాం. ఎటువంటి ప్రాబ్లం లేకుండా JVM అనేది కన్వర్ట్ చేసేస్తుంది, హ్యాపీగా కన్వర్ట్ చేస్తుంది JVM అనేది. ఓకేనా? ఇటువంటి దాన్ని మనం ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటున్నాం. లైక్ మనం ఎగ్జాంపుల్ చూస్తే బైట్ b = 10 అని తీసుకున్నాం. ఈ bని తీసుకెళ్ళి షార్ట్లో పెట్టాం, షార్ట్ SHలోకి b తీసుకెళ్ళి దాంట్లో పెట్టేసాం. బయట అనేది లైక్ 1/2 లీటర్ అనుకోండి, 1/2 లీటర్లో వచ్చేసి 10 అనే వాల్యూ ఉంది. ఆ వెజల్ పేరు వచ్చి b అనమాట. అర్థమైందా? ఆ కంటైనర్ పేరు b అనే కంటైనర్ తీసుకోండి. ఆ కంటైనర్ని తీసుకొని ఏం చేస్తున్నాం, SH అంటే ఇక్కడ 1 లీటర్ కంటైనర్. లైక్ ఇలా రాసుకోండి, ఇంకా అర్థం అవ్వాలంటే ఇంకొంచెం లో లెవెల్ 1/2 లీటర్ కంటైనర్ అని తీసుకోండి. 1/2 లీటర్ కంటైనర్లో 10 లీటర్స్ రాదు కదా, సంథింగ్ 10% అనుకోండి, లేదంటే 10% మిల్క్ ఉంది. ఓకేనా? 10% మిల్క్ ఉంది 1/2 లీటర్ కంటైనర్లో. దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ లీటర్ కంటైనర్ అనుకోండి, లీటర్ కంటైనర్. సింపుల్గా లీటర్ కంటైనర్లో మనం ఈ వెజల్ ఏదైతే ఉందో ఎంటైర్ ఈ 1/2 లీటర్ కంటైనర్ ఉంది కదా, ఈ 1/2 లీటర్ కంటైనర్ తీసుకెళ్ళి మనం ఈ 1 లీటర్ కంటైనర్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాం. అంటే దీంట్లో ఉన్న డేటా అనేది దీంట్లోకి వస్తుంది అనమాట. సో అది అసైన్మెంట్ అంటాం. ఇక్కడ ఈ పర్టికులర్ వేరియబుల్ని మనం దీనికి అసైన్ చేసామంటే దీని లోపల ఏదైతే డేటా ఉందో ఆ డేటా అంతా ఈ వేరియబుల్కి వచ్చేస్తుంది. ఓకేనా? ఇది లోయర్ డేటా టైప్ని హయ్యర్ డేటా టైప్ దాంట్లో వేస్తున్నాం. ఇటువంటి సిచ్యువేషన్లో ఎటువంటి ప్రాబ్లం అనేది జరగదు. హ్యాపీగా లోయర్ డేటా టైపే కాబట్టి హ్యాపీగా హయ్యర్ డేటా టైప్లో హ్యాపీగా సెట్ అవుతుంది అనమాట, ఎటువంటి డేటా అనేది లాస్ కాకుండా. ఓకేనా? ఇది ఇక్కడ దాకా అర్థమైందా? ఫస్ట్ది ఇంప్లిసిట్ అంటే. ఇంకోసారి రిపీట్ చేయాలా ఇంప్లిసిట్? నో రైట్? Yeah sir. సో ఇకపోతే ఎక్స్ప్లిసిట్ అంటే వైస్ వర్సా. దానికి ఏదైతే అది మీకు అర్థమైతే దానికి వైస్ వర్సా. లైక్ కన్వర్టింగ్ ఫ్రమ్ హయ్యర్ నుంచి లోయర్ కన్వర్ట్ చేస్తున్నాం. అర్థమైందా? హయ్యర్ నుంచి లోవర్ కన్వర్ట్ చేస్తున్నాం అంటే ఏంటి, ఇక్కడ ఇంట్ లీటర్ కంటైనర్ నుంచి 1/2 లీటర్ కంటైనర్లోకి వేస్తున్నాం లీటర్ని తీసుకెళ్ళి. ఇది పాసిబుల్ అవుతుందా?
సో లీటర్ కంటైనర్లో ఉన్న డేటా తీసుకెళ్ళి లీటర్ పాలుని తీసుకెళ్ళి మిల్క్ని తీసుకెళ్ళి హాఫ్ లీటర్ దాంట్లో పోయాలనుకుంటున్నాం అనమాట. సో అటువంటిది పాసిబుల్ అవుతుందా మనకు? పాసిబుల్ కాదు కదా, ఎందుకంటే ఒక డేటా అనేది లాస్ అయిపోతుంది కదా. హాఫ్ లీటర్ వరకు తీసుకుని రిమైనింగ్ హాఫ్ లీటర్ అనేది పాలు అనేది మనకు కింద పోతుంది కదా. అర్థమవుతుందా? ఎస్ సార్. సేమ్ వే ఇక్కడ కానీ హయ్యర్ డేటా టైప్ తీసుకెళ్ళి లోయర్ డేటా టైప్ అనే దాంట్లో వేయాలనుకుంటున్నాం, లీటర్ తీసుకెళ్ళి హాఫ్ లీటర్లో పోయాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తుందంటే జేవిఎం వచ్చేసి హే బాబు మీకు డేటా అనేది లాస్ అవుతుంది అనేసి మనకి హెడ్సప్ అనేది ఇస్తుంది. యాజ్ పార్ట్ ఆఫ్ ది ఎర్రర్ రూపంలో మనకు ఇస్తుంది అనమాట. దాన్ని పాసిబుల్ లాజిక్ కన్వర్షన్ ఎర్రర్ అంటాం. బాబు డేటా లాస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది, అటువంటి పని చేయొద్దు మీరు అని చెప్తుంది అనమాట. దీన్ని ఇటువంటి దాన్ని మనం ఏమంటున్నామంటే ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటున్నాం. అంటే కాస్టింగ్ జరగదు అనమాట. ఇలా బై డిఫాల్ట్ కాస్టింగ్ అయితే జరగదు. ఇలాగని మనం కానీ రాసామంటే డెఫినెట్గా మనకు ఎర్రర్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ మనం ఏం చెప్తున్నాం జేవిఎంకి, హే జేవిఎం నో ప్రాబ్లం, వీ విల్ టేక్ కేర్ అబౌట్ ది కన్వర్షన్. సో కాస్టింగ్ అనేది మేము టేక్ కేర్ చేస్తాము, ఏ ప్రాబ్లం లేదు అని చెప్పి మనం ఫోర్స్ఫుల్గా చెప్తాం అనమాట. దాన్ని ఎలా చెప్తామంటే ఇది సింటాక్స్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఇంట్ i = 10 అనే వేరియబుల్ని మనం బయట బీలోకి పెట్టాలంటే ఈ ఐని ఇక్కడ స్టోర్ చేస్తున్నాం కదా, దానికి ఎక్స్ప్లిసిట్గా ఏదైతే టార్గెట్లో కన్వర్ట్ చేస్తున్నామో అది దాని ముందర ఇలా రాసుకుంటాం. ఇలా ఎప్పుడు రాసుకుంటామంటే ఈ ఐ అనే వేరియబుల్లో, అంటే ఇక్కడ చూడండి లీటర్ కంటైనర్లో మనకు జస్ట్ వచ్చి పావు లీటర్ మాత్రమే ఉంది పాలు అనేది, లిక్విడ్ అనేది. సో ఆ పావు లీటర్ పాలుని తీసుకెళ్ళి నేను హాఫ్ లీటర్ కంటైనర్లో వేయాలనుకుంటున్నా. అప్పుడు పాసిబుల్ అవుతుంది కదా, అర్థమవుతుందా? మన దగ్గర లీటర్ వెజల్ ఉంది, ఆ లీటర్ వెజల్లో మిల్క్ క్వాంటిటీ ఎంత ఉంది? పావు లీటర్ మాత్రమే ఉంది, 25% మాత్రమే ఉంది. అటువంటి సిచ్యువేషన్ హాఫ్ లీటర్ కంటైనర్లో పట్టితే పావు లీటర్ పాలు పడుతుంది కదా. యా, అప్పుడు ఏమవుతుంది మనకు, వాడు ఏం చెప్తున్నాడు అంటే, ఆ షాప్ అతను ఏం చెప్తున్నాడు, హే బాబు అలా చేయొద్దు అంటున్నాడు. అంటే వాడికి తెలియదు డేటా ఎంత ఉందో, పాలు మిల్క్ ఎంత ఉందో ఆ షాప్ అతనికి తెలియదు. అతను ఏం చెప్తున్నాడు, జస్ట్ మనం ఆ వెజల్స్ వరకే చూసి లీటర్ వెజల్ని తీసుకెళ్లి హాఫ్ లీటర్ వెజల్లో మనం పోయాలనుకుంటున్నప్పుడు, హే బాబు లీటర్ వెజల్లో ఉన్న మేబీ డేటా అంతా మీరు లాస్ అయిపోతుంది అని చెప్పి ఒక హెడ్సప్ ఇస్తాడు అతను, షాప్ అతను. కానీ మనకు తెలుసు ఏంటని, లీటర్ కంటైనర్లో పావు లీటరే మిల్క్ ఉంది కాబట్టి మనకు హాఫ్ లీటర్ కంటైనర్లో ఈజీగా పడుతుంది పావు లీటర్ అనేది. అందుకని ఏం ప్రాబ్లం లేదు అంకుల్, మేము టేక్ కేర్ చేసుకుంటామని చెప్పి మనకు తెలుసు కాబట్టి ఫోర్స్ఫుల్గా మనం పోసేస్తాం. పోసినప్పుడు హాఫ్ లీటర్ వెజల్లో హ్యాపీగా సిట్ అవుతుంది మనకి, ఎందుకంటే క్వాంటిటీ పావు లీటర్ మాత్రమే ఉంది కాబట్టి. అటువంటి సిచ్యువేషన్లో మనం ఫోర్స్ఫుల్గా మనం జేవిఎంకి చెప్తామన్నమాట, షాప్ కీపర్కి. ఇలాగా ఈ సింటాక్స్ యూస్ చేసి చెప్తే, సో ఐలో ఉన్న వాల్యూ ఎర్రర్ లేకుండా ఏదైతే ఉందో అది బీలో పోసేస్తుంది అనమాట, స్మాలర్ టైప్లోకి. బట్ ఇటువంటి సిచ్యువేషన్లో కానీ ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే ఎక్కువ ఉంది, లైక్ 1 లీటర్ మిల్కే ఉంది, హాఫ్ లీటర్ మిల్క్లోకి అంటే కొంచెం మూర్ఖులు ఉంటారు కొంతమంది, సంథింగ్ అలా తీసుకుంటాం అనమాట. వాళ్ళు ఏం కాదు పోతే పోయిందని చెప్పి పోసేస్తారనమాట. పోసినప్పుడు ఏమవుతుందంటే డేటా లాస్ అనేది జరుగుతుంది. మనం బీని ప్రింట్ చేసినప్పుడు ఒక సమ్ ఇన్కరెక్ట్ డేటా, ఇన్కన్సిస్టెంట్ డేటా అనేది వస్తుంది అనమాట. ఇటువంటి సినారియో వల్ల ఎటువంటి యూజ్ ఉండదు. ఓకేనా? సో మనకు తెలుసు డేటా లాస్ అవుతుందని తెలుసు, కానీ ఎందుకంటే పెద్ద వాల్యూ కదా ఇది, ఇక్కడ 10 కాబట్టి మనకు తెలుసు, అంటే పావు లీటర్ అనమాట. పావు లీటర్ పాలు హాఫ్ లీటర్లో పోస్తున్నాం. ఇక్కడ వచ్చి 1 లీటర్ పాలు ఉంది, హాఫ్ లీటర్లో పోయాలనుకుంటున్నాం. కింద పోతుంది అని తెలిసినా కానీ పోయింది అని చెప్పి పోసేస్తాం, కింద పోతుంది. ఆ మిగిలిందే మనకు డిస్ప్లే అవుతుంది అనమాట ఇక్కడ. సో ఫోర్స్ఫుల్గా మనం చెప్పేస్తాం జేవిఎంకి, ఏం కాదు నేను చూసుకుంటానని చెప్పి మనం ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ పెట్టేస్తాం ఇక్కడ. కాబట్టి దీంట్లో వేసేసినప్పుడు మనకు డేటా ప్రింట్ చేసినప్పుడు ఇన్కన్సిస్టెంట్ డేటా అనేది వస్తుంది అనమాట. ఎర్రర్ అయితే రాదు, డేటా అయితే వస్తుంది, బట్ ఏం డేటా ఎంత వస్తుందో మనకు తెలియదు, లాస్ అయిపోయి డేటా అంతా లాసే వస్తుంది అనమాట. అది ఫస్ట్ చూసాం ఇక్కడ కేసులో. బి వచ్చి 100 తీసుకున్నాం బయట అనమాట, ఇంట్ వచ్చి i1 అని తీసుకున్నాము, ఈ బిని తీసుకెళ్ళి i1లో పెట్టాం. సో కాబట్టి స్మాల్ తీసుకెళ్ళి పెద్ద దాంట్లో పెట్టాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, 100 అనేది డిస్ప్లే అయిపోతుంది. ఇక్కడ వాల్యూ అనేది 100 అనేది డిస్ప్లే అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఎక్స్ప్లిసిట్లో ఏం చేస్తున్నాం, ఇక్కడ i2 ఇంట్ తీసుకున్నాం, ఇంట్లో వచ్చి 120 ఉంది, బయట b2లోకి i2 అనేది పంపించాం. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎర్రర్ అనేది వస్తుంది, ఎందుకంటే జేవిఎం వచ్చేసి కంటైనర్ చెక్ చేస్తుంది. ఇక్కడ పెద్ద డేటా టైప్ ని తీసుకెళ్లి స్మాల్ డేటా టైప్ కి పెడుతున్నారని చెప్పి ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ లేకుండా మనం ఫోర్స్ఫుల్గా జేవిఎం చెప్పాలి, నో ప్రాబ్లం, నాకు తెలుసు i2 అంటే ఇంటీజర్ అనే డేటా టైప్ లో 120 మాత్రమే ఉంది, మనకు బయట అనేది 127 వరకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి డేటా అనేది ఏం లాస్ కాదు, ఈ 120 హ్యాపీగా దీంట్లోకి సెట్ అయిపోతుంది కాబట్టి నువ్వు ఏం కాదు టైప్ కాస్ట్ చేసేసాయి అని చెప్తున్నాం జేవిఎంకి.
అలా చెప్పడమే ఈ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ సింటాక్స్ అనమాట. 2 బ్రాకెట్లు పెడతాం, ఏదైతే టార్గెట్లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం బైట్ కదా, ఆ బైట్ని ఇక్కడ రాసుకుంటాం. సింపుల్గా రాసేస్తే అదేం చేస్తుంది, 120 I2లో ఉన్న వాల్యూని తీసుకెళ్ళి B2లో పెడుతుంది. ఈ B2లో బైట్లో ఇది సపోర్ట్ చేస్తుంది కాబట్టి, ఎందుకంటే లెస్ దాన్ బైట్ సపోర్ట్ చేసే వాల్యూ కంటే ఇది లెస్ దాన్ ఉంది కాబట్టి హ్యాపీగా ఈ వాల్యూ సెట్ అయిపోతుంది. మనం ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు హ్యాపీగా 120 ఎటువంటి డేటా లాస్ రాకుండా హ్యాపీగా వస్తుంది అనమాట ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్లో. ఇంకొకటి అనదర్ వచ్చేసి ఇంటిజర్ వాల్యూ 1200 ఉంది, బట్ దాన్ని బైట్లో పెట్టాలనుకుంటున్నాం. ఓకేనా, సేమ్ పాసిబుల్ లాసే కన్వర్షన్ వస్తుంది ఇక్కడ. సేమ్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏం కాదు నువ్వు కన్వర్ట్ చేసే అని చెప్పి మనం ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనేది చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వచ్చి 127 వరకే కదా ఇది సపోర్ట్ చేసేది బయట, కానీ మన వాల్యూ వచ్చి 1200 ఉంది. 1200 ఉన్నప్పుడు ఇటువంటి కన్వర్షన్ అనేది యూజ్లెస్ కన్వర్షన్ అనమాట. ఇటువంటిప్పుడు ఏమవుతుంది, సర్టెన్ డేటా అనేది లాస్ అయిపోతుంది. లాస్ అయిపోయి మిగిలిన డేటా అనేది B3లోకి పడుతుంది. అది ఎంత డేటా పడుతుంది అనేది మనకు చెప్పలేము అనమాట. సో మనకు తెలియనటువంటి ఒక వాల్యూ అనేది డిస్ప్లే చేస్తుంది. అది -80 కావచ్చు, తర్వాత సంథింగ్ 100 కావచ్చు, మనం చెప్పలేము, ఎంతైనా రావచ్చు. ఇన్కన్సిస్టెంట్ డేటాగా మనకు వస్తుంది అనమాట. ఆ డేటా అంతా లాస్ అయిపోయి ఏదైతే దీనికి సెట్ అవుతుందో ఆ వాల్యూ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఓకేనా, ఈ కేసు మనం అసలు చేయము, కానీ మీకు చెప్పాను, ఒక స్పెషల్ కేసుగా చెప్పాను ఇటువంటి జరుగుతుంది లాస్ కన్వర్షన్, డేటా లాస్ అయ్యే కేసు ఇది. సో నార్మల్గా ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనేది చేస్తాం, మనకు తెలుసు కాబట్టి, లాస్ అనేది జరుగుతుంది కాబట్టి. అర్థమైందా? ఎస్ సార్. సార్ ఇప్పుడు ఇంటీజర్ నుంచి ఫ్లోట్ కి ఇప్పుడు ఎట్లా పాస్ అవుతుంది సార్? అది వితౌట్ డెసిమల్ కదా సార్? ఇంటీజర్ వచ్చేసి వితౌట్ డెసిమల్. ఎస్ సార్. యా, ఫ్లోట్ లో పెట్టినప్పుడు ప్రాబ్లం, ఎందుకంటే కన్వర్షన్ జరుగుతుంది. చేద్దాం ఒకసారి. ఎందుకంటే ఇంటీజర్ కి మనకు డయాగ్రామ్ లో చూసుకుంటే ఇక్కడ ఇంటీజర్ తర్వాత ఫ్లోట్ ఉంటుంది, అంతేనా? ఇంటీజర్ నుంచి ఫ్లోట్ ఉంటుంది కాబట్టి అదే పాయింట్స్ లో కన్వర్ట్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ I3 కదా, I4 అనుకోండి. I4 ఇస్ ఈక్వల్స్ టు సంథింగ్, నేను 20 అని రాసుకున్నాను. ఫ్లోట్ F ఇస్ ఈక్వల్స్ టు, నేను I4 అనేది యాడ్ చేస్తున్నా. I4 అనేది యాడ్ చేసి చూద్దాం. system.out.println. సో ఇటువంటి స్పెషల్ కేసెస్ అన్ని మీరు చేయాలన్నమాట. ప్రతిదీ మనం చెప్పాం కదా, స్పెషల్ కేసెస్ అన్ని మీరు ఒకసారి చేశారంటే ఇటువంటి ఎక్కువ ఎన్నైతే డౌట్స్ వస్తాయో ఇదంతా ప్లే అరౌండ్ చేయాలి ఎంటైర్ కాన్సెప్ట్ మీద. ఓకేనా మీరు? సో నేను ఇక్కడ F రాస్తున్నాను, Fలో ఉన్నదాన్ని ప్రింట్ చేస్తున్నాను. సో చూద్దాం. జావాసి టైప్ కాస్ట్ ఎగ్జాంపుల్ కంపైల్ అయింది. సో జస్ట్ లైక్ .00 అనేది యాడ్ అవుతుంది అన్నమాట. సింపుల్గా చూడండి, 20.0 అనేది యాడ్ అయింది. అర్థమైందా? పాయింట్ అనేది అదే .0 అని పెట్టుకుంటుంది అంతే. అదే మనం రివర్స్ చేసామనుకో, రివర్స్ చేసినప్పుడు మళ్ళీ లాస్ అవుతుంది అనమాట డేటా అనేది. చూడండి, రివర్స్ కేసు అని చెప్తాం. ఫ్లోట్ పైన పెడుతున్నా. ఇది నీట్గా ప్రతి స్టెప్స్ మీరు ప్రతి కేసు ప్రాక్టీస్ చేయాలి. ఆ మ్యాప్లో వేసాం కదా, లైక్ ఇంటీజర్ని డబుల్ని ఇంటీజర్లోకి సంథింగ్, ఈ కేసు అన్ని ట్రై చేయాలి. మీరు ట్రై చేసి మీకు చూసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్లోట్లో వచ్చి సర్టెన్ డేటా పెడుతున్నా. 123.34 అనేది యాడ్ చేశాను, F ఫ్లోట్ కాబట్టి. సో ఇంటీజర్లోకి I4లోకి F అనేది తీసుకెళ్ళి దీన్ని పెడుతున్నా, రివర్స్ చేస్తున్నా. ఇది ఎక్స్ప్లిసిటే కదా ఇప్పుడు మనకు డయాగ్రామ్లో చూసుకున్నప్పుడు. సో చూద్దాం ఎర్రర్ వస్తుందా లేకపోతే ఇంప్లిసిట్గా తీసుకుంటుందా చెక్ చేయండి. ఇప్పుడు I4 అనేది ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో కంపైల్ చేసినప్పుడు పాసిబుల్ లాస్ కన్వర్షన్. ఓకేనా, ఎందుకంటే డయాగ్రామ్లో మనం ఇక్కడ డయాగ్రామ్ చూసారంటే మనకు ఫ్లో అనేది ఇలా ఉంది. ఇంటీజర్ స్మాల్, ఫ్లోట్ అనేది బిగ్గర్ అని రాసుకున్నాం. ఓకేనా, ఫ్లోట్ని తీసుకెళ్ళి ఇంట్లో పెడుతున్నాం, అంటే రివర్స్, అంటే ఇక్కడ ఇలాగా ఫ్లోట్ని తీసుకెళ్ళి ఇంట్లో పెడుతున్నాం. ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనమాట. సో ఇక్కడ ఏం చెప్తుంది, పాసిబుల్ లాస్ జరుగుతుంది అని చెప్తుంది. అంటే పాయింట్స్లో ఉన్న వాల్యూస్ ఎగిరిపోతాయి అని చెప్తుంది, అంతే కదా. ఇంటీజర్లో పాయింట్స్ ఉండవు, అదేం చెప్తుంది, ఆ పాయింట్స్ వాల్యూస్ అనేవి ఎగిరిపోతాయి అని చెప్తుంది. మనకి ఏం ప్రాబ్లం లేదు చేసేయని చెప్పేదానికి ఫోర్స్ఫుల్గా చేస్తున్నా, ఎక్స్ప్లిసిట్ టైప్ చేస్తున్నా ఇక్కడ ఇంటీజర్లోకి ఇలాగా. సో సేవ్ చేశాను. ఇప్పుడు చూడండి, డేటా ఇన్కన్సిస్టెంట్ డేటా అనేది వస్తుంది అనమాట. అంటే ఆ పాయింట్స్లో ఉండేది ఎగిరిపోతుంది, అంటే రౌండ్ చేసేస్తుంది అనమాట వాల్యూని. ఓకేనా, కంపైల్ అయింది. చేసినప్పుడు 123 అనేది వచ్చింది. ఓకేనా, రౌండ్ అయిపోతుంది వాల్యూ అనేది. ఎంత ఇచ్చాం, 123.34 కదా, 34 కాస్త రౌండ్ అయిపోయి 123 అనేది మనకు ప్రొవైడ్ చేసింది వాల్యూ ఇక్కడ. అదే మీరు ఇక్కడ మేబీ నియర్ టు 9 ఇచ్చారనుకోండి, మేబీ 87 అని ఇచ్చారనుకోండి, ఇది ఆటో బాక్సింగ్, ఆటో అన్బాక్సింగ్ అనే కాన్సెప్ట్ అనమాట ఇది. సో ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. జావా.
123. ఓకే. సో అంటే ఈ పాయింట్స్ని రిమూవ్ చేస్తుంది అది. సో ఏదైతే మనకు డెసిమల్స్ ఇవి ఉన్నాయో ఆ డెసిమల్స్నే మనం డిస్ప్లే చేస్తుంది 123 అని. ఫ్లోట్ నుంచి ఇంటికి కన్వర్ట్ చేస్తున్నాం. అర్థమైంది. ఇది కానీ వర్స్ట్ కేస్ అనమాట. మనకు Yes, sir. తెలుసు కదా, అర్థమైంది, sir. ఎందుకంటే ఫ్లోట్ అనేది పాయింట్స్ ఉంటాయి కాబట్టి మనకు పాయింట్స్ అనేవి ఇంటీజర్లో సెట్ కాదు కదా, కాబట్టి ఖచ్చితంగా ఈ పాయింట్స్ డెసిమల్స్ అనేవి లాస్ అనేది అవుతుంది అనమాట. ఓకే సార్. ఓకేనా? ఎస్ సార్, షూర్ సార్. డౌట్స్ ఎక్కువ రావాలి గైస్. ఎన్ని డౌట్స్ వస్తాయో అంత బాగా నేర్చుకుంటాం అన్నమాట మనం. ప్రతి ఒక్కటి ఎటువంటి చిన్న సిల్లీ డౌట్ అయినా కానీ యాక్సెప్టింగ్, నో ప్రాబ్లం. ప్రతి సిల్లీ డౌట్ అయినా యాక్సెప్ట్ చేసుకుంటాం, నేర్చుకుంటాం. ఎందుకంటే అప్పటి టైంలో ఏంటంటే మనం ఒక 800 మనం అమీర్పేటలో ఒక ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళామంటే 800 నుంచి 400 మెంబర్స్ ఉంటారు కూర్చొని.